మెంబర్సే ఉన్నారు. సార్ ఆల్ ప్రొడక్ట్స్ చెప్తా అని చెప్పేసిండు. మాక్సిమం గా చెప్పేస్తాడు. సార్ అగ్రి ఏం చెప్పకు, సాయంత్రం సార్ చెప్తున్నాడుగా. అగ్రి కాకుంటే మిగతా కవర్ చేసేసాయి. సాయంత్రం నిరంజన్ చెప్తున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఎందుకు. ఓకేనా ఓకే సార్. చెన్నకేశ్వరజీ, ఓకే సార్. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. లీడర్స్ న్యూ మెంబర్స్ చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే మీరు నేర్చుకోకుండా వాళ్ళ కొత్త వాళ్ళకి నేర్పించినా మీరన్నా బాగుపడతారు. ఓకేనా, ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. థ్యాంక్ యూ చెన్నకేశ్వరజీ, కంటిన్యూ. థ్యాంక్ యూ ఓకే. గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. రేపు చెన్నకేశ్వరజీకి ఇచ్చేసి పోస్ట్ ఇచ్చేసి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీ, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు చెప్పేటటువంటి సబ్జెక్టు కొన్ని రకాల ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్ గురించి. అంటే చాలా మందికి ఏంటంటే మనం ప్లానింగ్ చెప్పినప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి, నీమ్ పేస్ట్ గురించి, గ్యానో పేస్ట్ గురించి, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, డ్యూ గార్డెన్స్, ఇట్లా ఒక 10 రకాల ప్రొడక్ట్ గురించి మాత్రమే మనం చెప్తుంటాం అక్కడ. వాళ్ళకి అది మాత్రమే తెలిసి ఉంటుంది. వాళ్ళు మన వెస్టీజ్ షాప్ దగ్గర వెళ్ళి ఏ వస్తువు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది చాలా మందికి. అంటే షాప్ దగ్గర వెళ్తారు, ఏది తీసుకోవాలో తెలియదు. అలా చాలా మంది రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ రోజు కొన్ని రకాల ముఖ్యమైనటువంటి హెల్త్ సప్లిమెంట్స్ గురించి, కొన్ని మనకు నిత్యం అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్ గురించి, అలాగే కొన్ని బ్యూటీ కేర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్ గురించి మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ రాసుకునే ప్రయత్నం చేయండి. మాక్సిమం గా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు సరిపోతుంది, కానీ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఉండదు. రాసుకుంటే మీకు ఎప్పటికైనా అవసరం వస్తుంది. ఓకేనా లీడర్స్? కొంచెం జిగ్జాగ్ లో ఉన్నప్పటికీ ఇదంతా నేను సొంతంగా రాయడం జరిగింది. మీరు అర్థం చేసుకొని ఆ ప్రొడక్ట్ నేమ్ రాసుకోండి. అక్కడ యాక్చువల్ గా ప్రొడక్ట్ పేరు వస్తుంది మీకు. దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన మీకు దానిపైన అవగాహన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనది ప్రొడక్ట్ బిజినెస్. మనం ఏదైతే మాటలు చెప్పాలనుకుంటున్నామో, లీడర్షిప్ లక్షణాలు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టాకింగ్ పవర్ కానీ, ఒక లీడర్ గా ఎదగాలనుకున్నది దేనికోసం అంటే ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి మాత్రమే. సో అండ్ సో ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇవి ఈ విధంగా పనిచేస్తాయి, దీనికోసం ఇది వాడాలని మనకు తెలిసినప్పుడు మాత్రమే చెప్పగలం. నీకు ప్రొడక్ట్ పైన అవగాహన లేకపోతే, ప్రొడక్ట్ గురించి నీకు దాని ఉపయోగం తెలియకపోతే ఏం చెప్పగలవు? ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా ప్రొడక్ట్ వాడితేనే మనం ఇక్కడ సక్సెస్ అయ్యేది. నీకు ఎంత లీడర్షిప్ లక్షణాలు ఉన్నా కానీ, నీకు ఎంతో నాలెడ్జ్ ఉన్నా లాభం లేదు ప్రొడక్ట్ గురించి అవగాహన లేకపోతే. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్ పైన అవగాహన తెచ్చుకుంటారని, లాస్ట్ వరకు ఉంటారని, ఎండింగ్ వరకు చెప్పేటటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, ఇంకా కొన్ని ప్రొడక్ట్ మళ్ళీ కొత్తవి కూడా వచ్చాయి. మనకు వెస్టీజ్ లో 450 రకాల ప్రొడక్ట్ ఉన్నప్పటికీ అందులో నుంచి ఒక 100 రకాల ముఖ్యమైనటువంటి ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కనీసం మనం ఒక 10 రకాల ప్రొడక్ట్ మనకు అవసరం ఉన్నది వాడినే కానీ మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ నెల ఒక 10, నెక్స్ట్ మంత్ ఒక 10, ఆ విధంగా కొత్త ప్రొడక్ట్ మనం తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. ఓకే, మనం పాయింట్లోకి వచ్చేద్దాం. చూడండి, మన వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ అని చెప్పుకుంటున్నాం. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కు కొంతమంది ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. చూడండి, మన శరీరానికి కొన్ని కెమికల్స్ కూడా అవసరం. ఈ విషయం ఎక్కడ మీరు చెప్పారు. మన శరీరానికి కొన్ని కెమికల్స్ కూడా అవసరం. కెమికల్స్ లో కూడా కొన్ని మన శరీరానికి హాని కలిగించేవి ఉంటాయి, మన శరీరానికి మంచి చేసే ఉంటాయి. ఈ కెమికల్స్ ఎలా తయారైతాయి అంటే కొన్ని మూలకాల సమ్మేళనం వల్ల ఈ యొక్క కెమికల్స్ అనేవి తయారవడం జరుగుతుంది. అదే విధంగా ఏంటంటే మన ప్రొడక్ట్ లో ఉన్నటువంటి కొన్ని ఫేస్ క్రీమ్స్ కానీ, ఫేస్ వాష్లు కానీ, వీటిలో కూడా కొన్ని రకాల మన శరీరానికి హాని కలిగించినటువంటి కెమికల్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడక్కడ దాని మీద పేరు చదువుతారు, చదివి ఇందులో కెమికల్ ఉంది కదా,
మీరు కెమికల్సే లేవన్నారు కదా, ఇది మొత్తం ఆర్గానిక్ అన్నారు కదా. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ అక్కడక్కడ రేజ్ చేస్తున్నారు. కానీ మీరేం చెప్పాలంటే కెమికల్స్ ఉంటాయి కొన్ని, కానీ మన శరీరానికి హాని కలిగించేవి కాదు. మన శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉన్నటువంటి కెమికల్స్ ఉంటాయి. హాని కలిగించే కెమికల్స్ లేకుంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లోరైడ్ అని, సల్ఫర్ అని, పారాఫిన్ అని, ఇట్లా కొన్ని రకాల విష పదార్థాలు, విషమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అవేమైతే అంటే ఎక్కువ మోతాదులో మనం వాడినట్లయితే మనకు కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ చెప్పరు. మీరు వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళకేమైతదంటే ఒక నమ్మకం వస్తది. లేదు దానిపైన అసలు ఆ ప్రొడక్ట్ పైన కెమికల్ అని ఉంది. వీళ్ళకి తెలియదు. తెలియక ఇలా మాట్లాడుతున్నాడని మన దగ్గర కొంత వాదించడం జరుగుతది. నా దగ్గర అదే జరిగింది. అలాంటి సిట్యుయేషన్ మీకు రావద్దు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఓకేనా? ఏం చెప్పాలి? ప్రొడక్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కొన్ని విషయాలు. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఈరోజు ఇది నాకు ఎదురైంది కాబట్టి నా ఫ్యామిలీకి మళ్ళీ ఎదురు అవ్వకూడదు. ఒకవేళ ఎవరికైనా సరే ఈ క్వెషన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చెప్పగలగాలని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరైనా అడిగితేనే చెప్పండి. అడగకపోతే అవసరం లేదు. ఉంటాయి కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. అవి కెమికల్స్ అంటే కెమికల్ కావు. కొన్ని రకాల మూలకాలు అవి. యాక్చువల్‌గా మెగ్నీషియం అవసరం, ఫాస్ఫరస్ అవసరం, పొటాషియం అవసరం. ఇట్లా కొన్ని రకాల మూలకాలు అవసరం. ఈ మూలకాల సమ్మేళనం వల్లనే కొన్ని రకాల కెమికల్స్ తయారు చేస్తారు. ఇందులో హాని కలిగించేటటువంటి కెమికల్స్ లేకుంటాయి అని ధైర్యంగా చెప్పండి. ఓకే, అర్థమైంది కదా? ఇదొక్కటి. ఎందుకంటే నాకు ఒక 5-6 సార్లు కొంతమంది చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అడగడం జరిగింది. అంటే మన కంపెనీ ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోయినప్పుడు గానీ, లేదంటే మన ప్రొడక్ట్ పైన కొంచెం దృష్టి పెట్టి దీంట్లో ఈ పారాఫిన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇట్లా రకరకాలుగా అడగడం జరిగింది. కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఎవరు కూడా ఎక్కడ తగ్గొద్దు. మనం అందరికీ సమాధానం ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఓకే, చూడండి ఈరోజు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కొంచెం జిగ్‌జాగ్‌లో ఉన్నప్పటికీ అర్థం చేసుకోండి. ఇవి కొన్ని సీక్వెన్స్‌లు లేవు. ఓకేనా? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంటే ఇది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గానీ, పిగ్మెంటేషన్ అంటే ఫేస్ పైన నల్లని మచ్చలు ఉంటాయి. అది మొత్తం స్ప్రెడ్ అయితూ ఉంటది. చిన్న మచ్చలాగా స్టార్ట్ అయ్యి ఫేస్ అంతా స్ప్రెడ్ అయితుంటది. ఫేస్ అంతా మొత్తం గలీజ్‌గా కనిపిస్తుంటది. మన ఫేస్ పైన ఉన్నటువంటి అందమంతా కోల్పోతుంటారు. అలా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, లేదంటే ఫేస్ డల్‌గా ఉన్న వాళ్ళు గానీ, ఫేస్ పైన నల్ల మచ్చలొచ్చిన వాళ్ళు గానీ, ముడతలు ఫేసులు ఉన్న వాళ్ళు గానీ, ఈ యొక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది వాడాలి. ఎప్పుడైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది నైట్ పడుకునేటప్పుడు వాడుకుంటే బాగుంటుంది. అర్థమైంది కదా దీని గురించి ఉపయోగం ఏందనేది? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా గానీ, ఈ యొక్క ప్రొడక్ట్‌ని ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇక కొన్ని జిగ్‌జాగ్‌లు ఉంటాయి. మీకు ముందే చెప్తున్నాను. మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ అక్కడ ఇక్కడ వెతకాలంటే టైం వేస్ట్ అయితది. సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఉన్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇది నైట్ కొన్ని తయారు చేశాను. ఓకే, సీక్వెన్స్ రాలేదని మళ్ళీ మీరు అనుకోవద్దు. మీరు సీక్వెన్స్‌లో పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. నా ఫోను సిగ్నల్ రావట్లేదని చెప్పి మా మేడం మొబైల్‌కి పంపించినందుకు జిగ్‌జాగ్‌లోకెళ్ళిపోయాయి. అందుకని అర్థం చేసుకోండి. ఓకే, ఇక ఎల్-ఆర్జినైన్. ఎల్-ఆర్జినైన్ అనేది ఇదొక సప్లిమెంట్. హై బీపీ ఉన్న వాళ్ళకి గానీ, పారాలిసిస్ ప్రాబ్లమ్స్ గానీ, హార్ట్ అటాక్ గానీ, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోయినా గానీ, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి గానీ, ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి గానీ ఇది ఉపయోగించవచ్చు. చూడండి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సప్లిమెంట్ కూడా ప్రాబ్లమ్ ఉన్నా వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా వాడుకోవచ్చు. అడ్వాన్స్‌గా కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఇది ఎలా యూజ్ చేయాలంటే పరిగడుపున తాగొచ్చు. లేదంటే తిన్న తర్వాత కూడా వాడుకోవచ్చు. కొంతమంది ఇక నేను పట్టుకున్న కుందేలుకు మూడే అన్నట్లుగా నేను పరిగడుపున చెప్పినా కదా! పరిగడుపునే తాగాలి అనే విధంగా ఉంటారు. అలా ఏం లేదండి. మీరు డైలీ ఒక్కసారి ఎప్పుడైనా తాగండి. మీ ఇష్టం ఎప్పుడైనా తాగొచ్చు. డైలీ ఒకసారి తిన్నాక తాగొచ్చు, తినక ముందు తాగొచ్చు. పరిగడుపున తాగొచ్చు. ఒక గ్లాస్ వాటర్‌లో ఒక పెద్ద గ్లాస్ 200 ml గ్లాస్ వాటర్‌లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగండి.
బాగా మిక్స్ చేయండి. ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసి కలిపి తాగాలి. ఎందుకంటే తొందరగా కరగదు అది. ఓకే. ఇది చూడండి, దీని యొక్క ఉపయోగం ఏందంటే హై బీపీని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. పారాలిసిస్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇక్కడ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని ఇదొకటి కలిపి ఇవ్వాలి. చూడండి, మన వాళ్ళ తెలివేంటంటే ఇదొక్కటి ఇస్తే హై బీపీ తగ్గిపోతదేమో, ఇదొక్కటి వాడితే పారాలిసిస్ తగ్గిపోతదేమో. అలా కాదండి. మీకు ఒక్క విషయం గుర్తుండాలి. ఇక్కడ అడ్వాన్స్ వాడుకోవడానికి మాత్రమే ఇది వర్తిస్తది. కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సపోజ్ పారాలిసిస్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఒక్కొక్కటి వాడితేనే తక్కువ కాదు. మినిమమ్ 4-5 రకాల సప్లిమెంట్స్ వాడాలి. ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ ఉంది. మినిమమ్ 4-5 రకాల సప్లిమెంట్స్ వాడుకోవాలి. అర్థమైతుందా? ఇక్కడ నేను హై బీపీ రాసిన కదా, హార్ట్ అటాక్ రాసిన కదా, పారాలిసిస్ రాసిన కదా అని చెప్పి ఒక్కటి వాడితేనే మొత్తం రోగం తగ్గిపోతదని చెప్పి అనుకోకండి. అడ్వాన్స్‌గా వాడేటప్పుడు మాత్రం ఒకటి వాడుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉంటే మాత్రం దానికి ఒక కోర్సు మాదిరిగా ఉంటాయి. కొన్ని రకాల సప్లిమెంట్స్ కలిసి ఉంటాయి. హార్ట్ అటాక్ అనుకోండి, ప్రోకార్డ్, కోఎంజిమ్ Q10, నోని, ఎల్-అర్జినైన్ ఇట్లా కొన్ని రకాలు కల్పిస్తుంటాం. అర్థమవుతుందా? మీకు డిసీజ్ అండ్ ట్రీట్మెంట్‌లో భాగంగా నేను ఒకరోజు అన్ని రకాల డిసీజ్ గురించి ఒకేసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకేసారి. ఇప్పుడు ప్రొడక్ట్ గురించి ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఒకేసారి ఉంటది. నెక్స్ట్ చూడండి, సార్ ఆల్రెడీ నైట్‌కు నిరంజన్ సార్ అగ్రి గురించి చెప్తానని చెప్పాడు. ఓకే. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక వాటర్ ప్యూరిఫైయర్ ఉంటది మన దగ్గర. స్వచ్ఛమైనటువంటి వాటర్ ఉంటది. మన అంటే దీని యొక్క ఎంఆర్‌పీ రేట్ చూడండి, యాక్చువల్‌గా 35,500 ఉంటది. మనకు 30,900కి వస్తుంది. 1030 పాయింట్స్ వస్తాయి. ఇది ఆల్కలైన్ నేచర్‌లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అవ్వడం జరుగుతుంది. ఆల్కలైన్ నేచర్‌లో ఉన్నటువంటి వాటర్ తాగితే మనకు కాళ్ళ నొప్పులు రావు, హార్ట్ అటాక్ రాదు, చెడు కొలెస్ట్రాల్ రాదు, హెడేక్ రాదు, మైగ్రేన్ ప్రాబ్లమ్ రాదు. మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. చూడండి, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీకు తెలియదు వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఎంత చెట్టుకు అంతే నీడ అన్నట్లు 30,000 పెట్టి వాటర్ ప్యూరిఫైయర్ ఎవరు కొంటారా అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటది. మన శరీరానికి పట్టేది ఒక వాటర్ మాత్రమే. అర్థమవుతుందా? మంచి వాటర్ ఒక్కసారి కొనుక్కుంటే మనకది ఒక వస్తువు పడిపోయి ఉంటది. అంటే అందరి దగ్గర డబ్బులు లేకపోవచ్చు. మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు 30,000 కాదు, 50,000, ₹1,00,000 ఖర్చు చేస్తాం. అక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ 30,000 ఖర్చు పెట్టడానికి 100 రకాలుగా ఆలోచిస్తాం. అమ్మో! 30,000 అదే నీకు వాటర్ వల్ల ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చో, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చో, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్ వచ్చి నీకు 30,000 ఖర్చు అయిపోతే మనకు ప్రాబ్లమ్ అనిపియదు. అందువల్ల దయచేసి ఆలోచించండి. ఒక్కసారి మీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని మంచి వాటర్ తాగాలి నేను. ఎలాగో మనం బయటికెళ్ళి మినరల్ వాటర్ అని చెప్పుకొని తెచ్చి వాడుతున్నాం. ఒక 2 సంవత్సరాలు ఆ డబ్బులు కావనుకొని తెచ్చుకుంటే మనకు ఒక వస్తువు ఉంటది. మనం వాటర్ మంచిగా తాగుతాం, మనం ఎనర్జీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాము. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే. దయచేసి అర్థం చేసుకోండి. ఇక చూడండి, ఇది కాల్షియం. కాల్షియం అనేది ఇది బోన్ హెల్త్ గురించి ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం టాబ్లెట్స్ అనేవి సప్లిమెంట్స్ ఎందుకు ఉపయోగించాలంటే మన కీళ్ళ నొప్పులు రాకుండా వాడుకోవచ్చు. కీళ్ళ నొప్పులున్నా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మెన్షన్ చేసిన అన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా వాడుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అడ్వాన్స్‌గా వాడుకుంటే. కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, హైట్ పెరగడానికి, కండరాల నొప్పులు, బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటి వాటికి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ కాల్షియం వాడుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాల్షియం వాడుకోవచ్చు. వాడు ఇంకొకటి వాడకూడనిది ఎప్పుడంటే మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కాల్షియం వాడకండి. అర్థమవుతుందా? ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో, కాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్పి కాల్షియం వాడుకోకండి. ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి. ఓకే. మీకు ఇక్కడ మొత్తము ఎన్ని పీబీలు వస్తున్నాయి, ఎంత ఎంఆర్‌పీ రేట్ అన్నది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది. ఓకే. చూడండి. ఇక కోఎంజైమ్ Q10.
చూడండి ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి. చాలా మంది నాకు సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలియదు సార్, సప్లిమెంట్స్ ఎందుకు వేసుకోవాలనో అనే ఆలోచనలో ఉంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ కోఎంజైమ్ Q10 వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో మీరు చూడండి. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. తలనొప్పి రాకుండా కాపాడుతుంది. పురుషులలో వీర్య కణాలను యాక్టివేట్ చేస్తుంది. లివర్, కిడ్నీ మంచిగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. బ్రెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది భోజనం తర్వాత రోజుకొకటి లేదా 2 వేసుకోవచ్చు. మరి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. కొన్ని రకాల సప్లిమెంట్స్ మనం వాడుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది. మనం చాలా యాక్టివ్ ఉంటాం. మనలో నీరసం ఉండదు. మీరు అర్థం చేసుకోండి. ఇదేదో మందులలాగా, ఇదేదో కెమికల్ మందులలాగా ఊహించకండి. చెప్తున్నాను కదా, ఇవి వాడుకుంటే ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. 100%. నా మాట విని కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సప్లిమెంట్స్ అయినా తెచ్చుకొని వాడుకోండి. ఇక్కడ నేను అన్ని రకాలుగా చెప్పలేదు. కొన్ని ముఖ్యమైనటువంటి సప్లిమెంట్స్ గురించే ఇక్కడ మీకు మరీ మెన్షన్ చేసి రాసి చెప్పడం జరుగుతుంది. ఇంకెవరికైనా సప్లిమెంట్స్ పైన అపోహ ఉంటే అది మైండ్‌లో నుంచి తీసేయండి. మీరు కూడా దీని గురించి నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్పండి. ఈ కోఎంజైమ్ Q10 వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది వాడుకో ఒక్కటి. ఫస్ట్ ఒక్కటే అలవాటు చేస్తాం. తర్వాత ఎనర్జీ బూస్టర్ ఇవ్వండి, ఎలార్జినైన్ ఇవ్వండి, గ్యానోడెర్మ్ ఇవ్వండి, కాల్షియం ఇవ్వండి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నెక్స్ట్ మీకు దాని యొక్క పీవీలు, దాని యొక్క రేట్ ఎంత అన్నది అక్కడ చూడొచ్చు మీరు. టైం లేదు మనకి. ఇక వెస్ట్లిమ్ క్యాప్సిల్స్. వెస్ట్లిమ్ క్యాప్సిల్స్ అనేవి ఇది వెయిట్ లాస్ గురించి ఉపయోగిస్తాం. వెయిట్ లాస్ ఉంటేనే వాడుకోవచ్చా సార్ అంటే, కొంచెం నువ్వు కొవ్వు పట్టుకొని ఉన్నా గానీ వాడుకోవచ్చు. ఇది మన శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. అంటే డల్‌నెస్ లేకుండా చేస్తది. అంటే ఊబకాయం రాకుండా కాపాడుతుంది. యాక్టివ్‌గా ఉండేటట్లు చేస్తుంది. చూడండి, వెయిట్ లాస్ అవ్వడానికి, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవడానికి, బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి, మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ యొక్క సప్లిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కొంతమంది అంటారు, నేను బరువు లేను సార్, నేను వాడుకోవచ్చా ఇది? నేను వాడొద్దు కదా! నాకు అవసరం లేదు సార్ అంటుంటారు. ఈ రోజు కనీసం ఈ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోనైనా నెలకు 1 లేదా 2 రకాలు సప్లిమెంట్స్ తెచ్చుకొని వాడుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. చాలా మందికి ఆ షాప్ దగ్గర వెళ్ళినప్పుడు సీఎన్సీ తీసుకునేటప్పుడు ఏది తీసుకోవాలో అర్థం కాదు. నేను సబ్బు కొన్నా, పేస్ట్ కొన్నా, రైస్ బ్రాన్ ఆయిల్ కొన్నాను, హెయిర్ ఆయిల్ కొన్నాను. 100 పాయింట్లు కాలేదు. ఇంకేం తీసుకోవాలి? ఇంకేం తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళుంటే ఈ రోజు చెప్పే సబ్జెక్ట్ గాని మీరు కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా విన్నట్లయితే సీఎన్సీ అనేది ఏది తీసుకోవాలనేది మీకే క్లారిటీ వస్తది. ఈ మంత్‌లో కొన్ని వస్తువులు తీసుకుంటాం. నెక్స్ట్ మంత్‌కు కొత్త వస్తువు తీసుకోవాలి. మనము ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ వాడితేనే దాని రిజల్ట్ మనకు తెలిసినప్పుడే కదా వేరే వాళ్ళకి చెప్పడానికి. మనమే వాడకపోతే ఎలా తెలుస్తది? ఈరోజు మీకు చెప్పేదంతా నేను వాడుతున్నయే మీకు చెప్తున్నాను. ప్రస్తుతం మా ఇంట్లో ఒక స్టోరే ఉంటది. మా రామచంద్ర గురువు గారి ఇంటికి అంటే నల్గొండ వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో మొత్తం ఒక స్టోర్ మాదిరిగా అనిపించింది. ఓహో! లీడర్ అంటే ఇదా? అంటే ముందు మనం వాడాలనా? ఇన్ని రకాల సప్లిమెంట్స్, ఇన్ని రకాల ప్రొడక్ట్ మన దగ్గర ఉండాలనా? మనం వాడితేనే వేరే వాళ్ళకి చెప్పవచ్చా అని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది. ఒకరోజు నైటు స్పెండ్ చేసిన, మొత్తం అవే చూసుకుంటూ కూర్చున్నా. ఎప్పుడు తీసుకోవాలా నేను ప్రొడక్ట్ అని చెప్పి వచ్చిన తర్వాత ప్రతి సీఎంసీలో కొన్ని కొత్తయి తీసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో మీరు చూస్తే మీకు ఆల్రెడీ చాలా సార్లు వీడియోలు కూడా పెట్టాను నేను. అన్ని రకాల సప్లిమెంట్స్, అన్ని రకాల ప్రొడక్ట్ ఉంటాయి ఇంపార్టెంట్. మీ అందరిని ఒకేసారి నేను కొనమని చెప్పట్లేదు. ప్రతి సీఎన్సీలో ఒక కొత్త ప్రొడక్ట్ తీసుకోండి. కొత్త సప్లిమెంట్ తీసుకోండి. వాడండి. ఎవరికీ ఏం ప్రాబ్లమ్ గాదు. ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముందు మీరు నమ్మండి. ఇక గ్లూకో హెల్త్. గ్లూకో హెల్త్ అనేది షుగర్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్లూకో హెల్త్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనలో ఇన్సులిన్ లోపం ఉందనుకోండి, రక్త ప్రసరణ జరగదు. రక్తం అనేది చిక్కగా అయిపోతది. గడ్డలు అయిపోతది. అందువల్ల వాళ్ళ యొక్క
ఆ కాళ్ళల్లో మొత్తం బ్లడ్ క్లాట్ అయినట్లుగా టైట్ అయిపోతది. రక్తం అనేది చిక్కగా అయిపోతుంటది. ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు ఇన్సులిన్ ఉత్పత్తి కాదో నీకు షుగర్ అటాక్ అవుతుంటది. చూడండి, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సెక్సువల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఉంటాయి. కాకపోతే టాబ్లెట్స్ వాడితేనే ఎనర్జీ ఉంటది. లేకపోతే లేదు. ఆ టాబ్లెట్స్ ఎక్కువ వాడుకోవడం వల్ల వేరే ఇతర ప్రాబ్లమ్ వస్తుంటది. అందుకే దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా అడ్వాన్స్‌గా వాడుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరికి ఏ రోగం వస్తుందో, ఎవరికి ఏ ప్రాబ్లమ్ వస్తుందో, ఎప్పుడు ఎవరు ఏమైతుందో తెలియదు. డబ్బులు శాశ్వతం గాదు. పోయే రోజు ఎవడేం తీసుకెళ్ళాడు. ఉన్నన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉంటూ మన ఫ్యామిలీని సంతోషపెడితే సరిపోతుంది. ఉన్నప్పుడు మాత్రం నువ్వు నీ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకోకుండా, తర్వాత ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత నువ్వు బెడ్ మీద పడితే నీ ఫ్యామిలీకి దిక్కెవరు? అర్థం జేసుకోండి. నీవు కోట్లు సంపాదించినా గాని నీ వెంబడి రాదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ ఫ్యామిలీని హ్యాపీగా నువ్వు గడపవచ్చు. నీ ఫ్యామిలీకి నువ్వు సంతోషాన్నివ్వవచ్చు. అది గుర్తుంచుకోండి. ఇక కిడ్నీ హెల్త్. కిడ్నీ హెల్త్ అనేది గూడా ఒక సప్లిమెంట్సే. మీరు లాస్ట్ వరకుంటే అన్ని రకాల ప్రొడక్ట్స్ ఒస్తాయి. ఏంటి సార్ మొత్తం ఓన్లీ సప్లిమెంట్సే చెప్తున్నాడేంటి అని అనుకుంటున్నారేమో. కొంతమందికి ఓపిక లేకుంటది. అదేంటేమో. చెప్పేది గూడా వినడానికి ఓపిక లేకుంటది. రాసుకోవడానికి ఓపిక లేకుంటది. కిడ్నీ హెల్త్ అంటే చూడండి, మనకు కిడ్నీ డయాలిసిస్ ప్రాబ్లమ్స్ గాని, కిడ్నీ స్టోన్స్ గాని, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా జరగడానికి ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనే సప్లిమెంట్స్ ఉపయోగపడుతుంది. చూడండి, కిడ్నీ స్టోన్స్ ఉన్నా గాని, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా గాని, కిడ్నీ డయాలిసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, మూత్ర సమస్యలున్నా గాని, అంటే మూత్రము వచ్చినట్లు అవుతది, రాదు. టైట్ అనిపిస్తది. కానీ మూత్రం వచ్చినట్ల మూత్రం అనేది బయటికి రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు గూడా ఈ యొక్క కిడ్నీ హెల్త్ అనే సప్లిమెంట్ వాడుకోండి. ఇది తిన్న తర్వాత రోజు 2 పూటలు వేసుకోండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్ అనేది. కిడ్నీ స్టోన్ కోసము ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న చిన్న జంక్ ఫుడ్స్, కెమికల్ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ రావడం జరుగుతుంది. నడుములు గుంజడము, కాళ్ళు గుంజడము, మూత్రం సరిగ్గా రాకపోవడము, కడుపు నొప్పి రావడము, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇదొక్కటి వాడితేనే కిడ్నీ స్టోన్స్ పోవు. కిడ్నీ స్టోన్స్‌కు ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఉందంటే దానికి 2, 3 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. గ్యానోడెర్మా అని, నీమ్ అని, కిడ్నీ హెల్త్ అని. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఉంటాయో వాళ్ళు నోని వాడకండి. స్పిరులినా వాడకండి. కాల్షియం వాడకండి. అర్థమవుతుంది గదా! ఎవరికైతే మనం కిడ్నీ స్టోన్స్ గురించి సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు నోని, స్పిరులినా, కాల్షియం ఇవ్వకండి. ఇంకొక విషయం ఏందంటే, మన దగ్గరికి ఎవరైతే సప్లిమెంట్స్ వాడడానికొస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళొస్తారంటే, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం వస్తారు. ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవడు రాడు. వాళ్ళు హాస్పిటల్ల చుట్టూ తిరిగి అక్కడ తక్కువ కాకుండా మళ్ళీ అదే బాధను కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడ మన దగ్గరకొచ్చి అప్పుడొచ్చి వాడడానికొస్తారు. ఇక్కడొచ్చిన 10 రోజుల్లోనే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ తగ్గిపోవాలి. వారానికే మొత్తం తగ్గిపోవాలి. అక్కడ సంవత్సరము హాస్పిటల్ల చుట్టూ తిరిగిన ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ మాత్రము 1 వీకు అంటే 2 వారాల్లోనే మొత్తం తగ్గిపోవాలి. నేను 2 వారాలవుతుంది ఇంకా తక్కువైతలేదు. 1 మంత్ అయితుంది ఇంకా తక్కువైతలేదు. ఎవరికైనా సరే మినిమమ్ 3-4 నెలలు వాడుకోమని చెప్పండి. ఏ సప్లిమెంట్స్ అయినా. కొంతమందికి 15 రోజుల్లోనే రిజల్ట్ రావచ్చు. మొన్న నాగరాజు సార్ చెప్పారు గదా! కొంతమందికి స్మెల్ చూస్తేనే కిక్కెక్కుతుంది. కొంతమందికి చెట్టాకు తాగితే కిక్కెక్కుతుంది. కొంతమందికి హాఫ్ తాగితే మత్తెక్కుతుంది. కొంతమందికి ఫుల్ బాటిల్ తాగినా గూడా మత్తెక్కదు. ఈ విధంగా చెప్పాడు గదా! సేమ్ అంతే. అర్థమైతుందా? అంటే ఒక్కరొక్కరు శరీరాన్ని బట్టి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఎవరికైనా మనం సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మన సొంతంగా మీకు ఇంకొక విషయం మీకు చెప్పాలిక్కడ. పీడీఎఫ్‌లో ఉన్నట్లుగానే
కొన్ని PDF లో ఉన్నట్లుగానే ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా! కాల్షియం ఇవ్వకూడదు, నూనె ఇవ్వకూడదు, స్పిరులిన్ ఇవ్వకూడదు. అతనికి వేరే ప్రాబ్లమ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది. అలాగే పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గాని, లేదంటే ఏదో ఒక మేజర్ ప్రాబ్లమ్‌కి మనం ఇవ్వాలి. అంతేగాని అన్నిటి కలిసి మళ్ళీ ఇచ్చినామనుకోండి, ఇంకొక ప్రాబ్లమ్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం నీ అప్‌లైన్‌ని సంప్రదించివ్వండి. కొన్ని కొన్ని సందర్భాలలో నీకెంత తెలిసినప్పటికీ, నీకు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు నీ అప్‌లైన్‌ని సంప్రదించి సప్లిమెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక నాకు పీడీఎఫ్ ఉంది కదా! మా సార్ వాళ్ళు మొత్తం ఇగ నాకు పంపించారని చెప్పి, దాన్ని చూసి వాడిని నేను అడిగేదేంది అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో వెళ్ళకూడదు. నేను అప్పుడప్పుడు మా గురువు గారికి ఫోన్ చేసి అడుగుతుంటా. సార్ ఇది ఇయ్యొచ్చా అని. నాకు డౌట్ వచ్చినప్పుడు. ఇదంతా మీకు తెలియదు. చెన్నకేశవులు సారే మొత్తం ఇస్తారని కాదు. నాకు తెలిసినప్పటికీ మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. మేజర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. అదే విధంగా మీరు కూడా మీ అప్లైన్‌ని కూడా కొన్ని సందర్భాలలో అడగండి. ఇక పీడీఎఫ్ ఉందని అక్కడ కాపీ పేస్ట్ చేస్తే కాదు. మళ్ళీ వేరే ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. మన కంపెనీని బ్యాడ్ చేస్తాడు. మనల్ని బ్యాడ్ చేస్తాడు. మనం ఈ బిజినెస్ చేయకుండా చేస్తారు కొంతమంది. ఓకే. నెక్స్ట్ చూడండి లివర్ హెల్త్. చూడండి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఈ సప్లిమెంట్ లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి అసలు సప్లిమెంట్స్ ఇవ్వకూడదు. వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఖచ్చితంగా లివర్ హెల్త్ ఉండాలి అందులో. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, ఈ మధ్య కాలంలో డ్రింక్ వల్ల గాని, తాగే వాటర్ వల్ల కూడా లివర్ ఖరాబ్ అయితుంది. వానికి ఎలాంటి డ్రింక్ అలవాటు లేకుంటది. అయినా లివర్ ఖరాబ్ అయి ఉంటది. కామెర్లు రావడం, జీర్ణాశయ క్యాన్సర్స్ రావడం, జీర్ణాశయ అల్సర్‌లు, మలబద్ధకం, పైల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అందులో లివర్ హెల్త్ కూడా మెన్షన్ చేయాలి. మామూలుగా మనం గ్యానోడెర్మా, అలోవెరా, టాక్సిక్లిను ఇలాంటివి కల్పిస్తుంటాం. జీర్ణాశయ సమస్యలకు సంబంధించినటువంటి ఏ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా గాని అవి కల్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లమ్ కూడా ఈ లివర్ హెల్త్ అనేది యాడ్ చేయాలి. ఖచ్చితంగా లివర్ హెల్త్ ఉండాలి. ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఎంత ఎంఆర్‌పీ రేటు ఇదంతా మళ్ళీ చెప్తే టైం వేస్ట్. ఎంత డీపీకి వస్తుంది? మనకు ఎన్ని పాయింట్లు వస్తాయో మీరు చూసుకోవచ్చు. అది కూడా ఉంది. ఇక్కడ దాన్ని స్క్రీన్ షాట్ తీసి మీకు రాసి పెట్టడం జరిగింది. ఈజీగా దీన్ని పెద్దగా నేను రాయకుండా ఇంపార్టెంట్ రాయడం జరిగింది ఇక్కడ. ఇది దేనికోసం వాడతాము? ఎంత అవసరము? దీని యొక్క ఉపయోగం ఏంటి? అది మాత్రమే రాశాను. దీనిలో వాడే ఇంగ్రీడియెంట్స్ ఏంటివి? ఎంత మోతాదులో కలిపారు? ఎంత పర్సెంట్ కలిసింది? అవన్నీ నాకు అనవసరం అనిపించింది. దానివల్ల యూజ్ ఏంటి? ఎందుకు వాడాలి? వచ్చే బెనిఫిట్ ఏంది? ఇదొక్కటి తెలిస్తే చాలు. అర్థమవుతుందా? ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు దానివల్ల ఏం ఉపయోగం అనేది తెలవాలి సార్. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాడకని చెప్పండి డైరెక్ట్. వాళ్ళతోని వాదించాల్సిన అవసరం లేదు. నువ్వు బయట మార్కెట్‌లో దొరికేటటువంటి పేస్ట్ గాని, లేకపోతే మందులని ఎంత మోతాదులో తయారైతుంది? ఇందులో ఏ మూలకాలు కలిపిండ్రు? ఏ ఇంగ్రీడియెంట్స్ కలిపిండ్రు అని చెప్పి అక్కడ అడుగుతున్నావా వెళ్లి? ఇక్కడెందుకు అడుగుతున్నావు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు నెగెటివ్‌లో ఉంటే వాడకు. వాడు కాకపోతే ఇంకొకడు. ఆమె కాకపోతే ఇంకొకరు. అంతేగాని వాళ్ళతోని వాదించుకుంటూ కూర్చుంటే మన టైం వేస్టు. మనం డిమోరల్ అయ్యే అవకాశం ఉంది. వాడు వాడడు. మనని చేయనీయడు. అలాంటి వానితోని వాదన అవసరం లేదు. వీలైతే చెప్పే ప్రయత్నం చేయండి. వినకపోతే అవసరం లేదు. ఓకేనా? ఇక జీటా స్పెషాలిటీ. మనకు 3 రకాల టీ పౌడర్స్ ఉంటాయండి ఇందులో. జీటాలోనే. ఈ టీ పొడి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా బయట టీ తాగితే ఏమైతదంటే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడము, మలబద్ధకం రావడము, ఆకలి అనిపించకపోవడము. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల గాని, కొంతమందికి ఈ మలబద్ధకము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రావడం జరుగుతది. కానీ మన వెస్టిజ్‌లో ఉన్నటువంటి ఆర్గానిక్ టీ పొడి మనం టీ తాగినట్లయితే మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ టీ పొడిలో కొన్ని రకాల ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ ఖనిజాలు ఏం చేస్తాయంటే మనం తినేటటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. మన శరీరానికి ఖనిజాలు అంటే ఏంటివి? మినరల్స్.
కొన్ని రకాల ఖనిజాలు కూడా ఈ టీ పొడిలో ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఇంకా ఆకలి ఎక్కువగా అనిపిస్తది. అన్నం తినాలి, అది తినాలి, ఇది తినాలనే అనే ఫీలింగ్స్ వస్తుంటాయి. అందువల్ల ఈ మంచి టీ పొడి వాడుకోండి. వాడుకోమని చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఫ్రెష్ అప్ డ్రింక్. ఆల్రెడీ సమ్మర్ సీజన్‌లో మన వాళ్ళు చాలా మంది ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ వాడుకోవడం జరిగింది. మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఇది మంచి ఎనర్జీనిస్తుంది. పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు తాగొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కెమికల్స్ ఏముండవు. షుగర్ కూడా ఎక్కువగా ఉండదు. మనకి ఎంత షుగర్ అవసరమో అంతే ఉంటుంది. వీటిలో మంచి పోషకాలుంటాయి. కొన్ని రకాల పోషకాలుంటాయి. వాటి వల్ల ఏమైతదంటే మనకు ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతాయి. ఒక పూట మనం అన్నం తినకపోయినా గానీ, ఈ యొక్క ఫ్రెష్ అప్ డ్రింక్ తాగడం వల్ల మనం ఎనర్జీగా ఉంటాం. నీరసం అనేది రాదు. ఎనర్జీని కోల్పోం. అందువల్లనే మనం చాలా మంది సమ్మర్ సీజన్‌లో మనకు అక్కడక్కడ చాలా మంది మనవాళ్ళు తాగి ఆహ్, ఇది వాడుకోవడం వల్ల చాలా ఎనర్జీగా ఉంది, బాగుందని చెప్పడం జరిగింది. 100% ఇది మంచి పోషకాలను అందిస్తుంది. మనము గిన్నె నిండా అన్నం తింటే పోషకాలు రావు. ఏమంటారు గదా! కడివెడన్నం అదేదే కరుము పాలంటారు చూడండి. మర్చిపోయాను చిన్నప్పుడు ఏదో పద్యం ఉంది. గాడిద పాలు కడివెడ తాగితే ఏంది అని. ఆవు పాలు పట్టెడన్నం చల్లదు ఉంది అది. మర్చిపోయిన తర్వాత లాస్ట్ చెప్తాను. గుర్తొస్తలేదు. అట్లా మంచిది కొంచెం తిన్నా చాలు. ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ గూడా చాలా ఎనర్జీనిస్తది. పిల్లలకి అంటే సమ్మర్‌లోనే వాడుకోవాలా సార్ అంటే కాదండి. ఎప్పుడైనా వాడుకోవచ్చు. దీనివల్ల సి విటమిన్ గూడా ఉత్పత్తి అవుతది. మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఓకేనా? మన వాళ్ళు గ్లూకోజ్ అని రకరకాలుగా కల్పిస్తుంటారు అక్కడక్కడ. అవన్నీ అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఈ ఫ్రెష్ అప్ డ్రింక్‌ని కలిపివ్వండి పిల్లలకి. 5 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది వాడుకోవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ వాడుకోవచ్చు. ఇక వైటల్ కాంప్లెక్స్. ఎవరికైతే శరీరంలో బాడీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ వైటల్ కాంప్లెక్స్ యాడ్ చేయాలి. ఇది బాడీ పెయిన్స్‌ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి తోడ్పడుతుంది. మెయిన్ పాయింట్ బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీర్య కణాలను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది వైటల్ కాంప్లెక్స్ అనేది. అర్థమైతుంది గదా! అంటే కొంతమందికి పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు గదా! లేడీస్‌కి, బాయ్స్‌కి ఇద్దరికీ ఇవ్వాలి. వాళ్ళ శరీరంలో కొన్ని హార్మోన్స్ డల్‌గా ఉన్నాయనుకోండి, వాటిని యాక్టివేట్ చేస్తుందిది. కొన్ని పోషకాలు సక్రమంగా లేనప్పుడు వాటిని యాక్టివేట్ చేయడానికి ఇది ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైతే మెయిన్ ఇంపార్టెంట్ బాడీ పెయిన్స్ తగ్గించడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, కొన్ని ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. రక్త ప్రసరణ జరగడానికి, అలాగే వీర్య కణాలని యాక్టివేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వీర్య కణాలను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? వైటల్ కాంప్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాడేది కాదు. మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా కొంతమంది చేయనంటారు గదా! ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అడ్వాన్స్‌గా వాడుకోవచ్చు. మీకు లాస్ట్‌లో కొన్ని రకాల సప్లిమెంట్స్ గురించి చెప్తాను. అవి గాని వాడుకుంటే మీరెప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. ఓకే. ఇది అయిపోయినాక లాస్ట్‌లో చెప్తాను. ఇక ప్రో కార్డ్. ప్రో కార్డ్ అనేది గూడా ఇది ఆయుష్ శాంతిలో చూడండి మన దగ్గర కొన్ని ఆయుర్వేదిక్ ఉంటాయి. కొన్ని ఆర్గానిక్ ఉంటాయి. ఆయుర్వేదిక్‌లో గూడా కొన్ని మంచి సప్లిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా మన వెస్టిజ్‌లో ఉన్నటువంటివి ఆయుర్వేదిక్, ఆర్గానిక్ 2 మిక్స్‌డ్ ఉంటాయి. ఈ ఆయుష్ శాంతి అనేది ఆర్ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి సప్లిమెంట్ ఇది. మన శరీరానికి కొంత ఆయుర్వేదిక్ గూడా అవసరం. ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే ఏంది? అవి గూడా మొక్కలే. ఆర్గానిక్ అంటే ఏంది? అవి గూడా మొక్కలే. కొన్ని వేర్లు, దుంపలు, కాండము ఇవన్నీ ఏంటివంటే ఆయుర్వేదిక్ కిందకొస్తాయి. మొక్కల యొక్క ఆకులు, కాయలు, పువ్వులు, ఫలాలు అవన్నీ ఆర్గానిక్ కిందకొస్తాయి. మెడిసిన్ అంటే ఏంది? మనం మెడికల్ షాప్‌లో దొరికేటటువంటిది మెడిసిన్. అందులో కెమికల్స్ ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి. అది ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతోన ఎఫ్‌డీఏ దగ్గర
లైసెన్స్ పొంది ఉండాలి. మన ఆర్గానిక్ ఆయుర్వేదిక్ విషయంలో ఎలాంటి లైసెన్స్ అనేది అవసరం లేదు. అర్థమవుతుందా? మీ అందరికి తెలిసి ఉండాలి. ఒక మెడిసిన్ అనేది బయట మార్కెట్‌లో అమ్మాలి అంటే, అది బయట మార్కెట్‌లోకి సేల్ అవ్వాలంటే దానికి పర్మిషన్స్ అవసరం. కానీ ఆర్గానిక్, ఆయుర్వేదిక్‌కి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. ఇక్కడ మీరు డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. అందువల్ల వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ గూడా ఎవరైనా ఇవ్వచ్చు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు గాబట్టి. అదొక మెడిసిన్ గురించి నువ్వు చెప్పాలంటే, దాని గురించి నువ్వు ట్రైనింగ్ చేసి ఉండాలి. దాని పైన నీకు పూర్తి అవగాహన ఉండాలి. డాక్టర్ సలహా తీసుకొని ఇవ్వాలి. ఇక్కడ మన సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఏ డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సైంటిస్టులు కొన్ని ప్రయోగాలు చేసి ఇవి తయారు చేయడం జరుగుతుంది. ఇవి మార్కెట్‌లోకి వస్తున్నాయంటే గవర్నమెంట్ దగ్గర అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని, అన్ని రకాల సర్టిఫై పొందిన తర్వాతనే ఇవి మార్కెట్‌లోకి వస్తున్నాయి. లైసెన్స్‌డ్ పొందిన తర్వాతనే మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్‌గా ఈ యొక్క ప్రొడక్ట్‌ని, ఈ యొక్క సప్లిమెంట్స్‌ని అమ్మడం లేదు. అర్థం చేసుకోండి. ఎవరైనా అడిగితే చెప్పండి. ఇదంతా లీగలైజ్డ్‌గా సర్టిఫై పొందిన తర్వాతనే మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళతోన లైసెన్స్ పొందిన తర్వాతనే మార్కెట్‌లోకి రావడం జరుగుతుందని చెప్పండి. మీరు ఎంబీబీఎస్ చదివినరా అంటే ఎంబీబీఎస్ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఎలాంటి కెమికల్స్, డ్రగ్స్ లేకుంటాయి కాబట్టి ఇది ఎవరైనా చెప్పొచ్చు అని చెప్పండి. అదే మెడికల్ అనుకోండి, అక్కడ ట్రైనింగ్ చేసి ఉండాలి. దానిపైన అవగాహన ఉండాలి. అవి కెమికల్స్, డ్రగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా శరీరానికి హాని కలిగించేటటువంటి కెమికల్స్, డ్రగ్స్ ఉంటాయి కాబట్టి దాని గురించి అవగాహన ఉండాలి. దానిపైన ట్రైనింగ్ చేసి ఉండాలి అని చెప్పండి. ఎందుకంటే మనకు ఇట్లాంటి క్వెషన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. నన్ను ఎంతో మంది అడిగిండ్రు. ఎప్పుడో ఈ వద్దురా నాయనా ఈ బిజినెస్ అనే స్థాయి కూడా వెళ్ళిపోయాను కొన్ని సార్లు. కానీ ఎవరికీ చెప్పలే. ఎందుకంటే అట్లాంటి పిచ్చి పిచ్చి క్వెషన్స్ అడుగుతారు. కానీ దాని తర్వాత నేను దీని గురించి స్టడీ చేసి మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఇలాంటి విషయాలు నోట్ చేసుకోవాలి. అన్నీ నాకు తెలుసనుకోని ఫోన్ పక్కకు పెట్టి ఆడ పడుకుంటాం మనం. ఒకటి వింటుంటాం, ఒకటి వినం. ఏదో ఇంపార్టెంట్ విషయం ఒకటొచ్చుంటది. ఇవన్నీ నీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పాను నేను. ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన విషయాన్ని మీరు మిస్ అయిపోతారు. అదే క్వెషన్ అడుగుతారు వాళ్ళు. అక్కడ మనము ఆన్సర్ ఇవ్వలేకపోతాం. ఓకే. ప్రోకార్డ్ అనేది చూడండి. హై బీపీ, హై కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులు మొదలగు వాటికి వాడుతాము. గుండె ఫంక్షన్స్ సరిగ్గా జరగకపోయినా కూడా ఈ యొక్క ప్రోకార్డ్ అనేది వాడాలి. అడ్వాన్స్ అయినా వాడుకోవచ్చు. ఇక వెస్టీజ్ కుర్కుమిన్ ప్లస్ చూడండి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో ఏదైనా చెడు బ్యాక్టీరియా, చెడు వైరస్ ఉన్నట్లయితే దాన్ని చంపేస్తుంది. కుర్కుమిన్ ప్లస్ అంటే ఇది ఒక మంచి పసుపు. ఇది ఒక యాంటీబయాటిక్. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మన ఫేస్ లో గ్లోనెస్ చేస్తుంది. అంటే ఫేస్ ని గ్లోగా ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. యాంటీబయాటిక్స్ లా పనిచేస్తుంది. ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. చెప్పాను కదా, చెడు బ్యాక్టీరియా గాని, చెడు వైరస్ గాని ఉన్నట్లయితే వాటిని తొలగిస్తుంది, చంపేస్తుంది. ఇవన్నీ కూడా అడ్వాన్స్ గా వాడుకునేటటువంటివే. రోగం ఉంటేనే వాడేది కాదు. ఇక టాక్సిక్లిన్ అంటే ఇది కూడా మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటికి మలమూత్రాల ద్వారా బయటికి పంపించేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని మలమూత్రాల ద్వారా బయటికి పంపించేస్తుంది. మన శరీరంలో ఎక్కువగా అంటే జీర్ణాశయ అల్సర్స్ గాని, జీర్ణాశయ క్యాన్సర్స్ గాని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గాని, మలబద్ధకం గాని, పింపుల్స్ గాని, ఇట్లాంటి చూడండి ఇక్కడ కొన్ని రకాలు ఉన్నాయి చూడు. మొటిమలు గాని, పైల్స్ గాని, జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినప్పుడు గాని, అంటే తినే ఆహారం జీర్ణం అవ్వకపోయినప్పుడు గాని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గాని, బొల్లి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గాని, కడుపు నొప్పి వచ్చినప్పుడు గాని ఈ యొక్క టాక్సిక్లిన్ దీంతో పాటు గ్యానోడర్మ్ కూడా వాడుకోవాలి. ఎప్పుడైతే మనం టాక్సిక్లిన్ ఇస్తామంటే దాంతో పాటు గ్యానోడర్మ్ ఇవ్వాలి. అలోవెరా ఇస్తున్నామంటే ఆమ్లా కలిపి ఇవ్వాలి. అర్థమవుతుందా?
అలోవేరా ఇస్తే ఆమ్లా కల్పించేయాలి, టాక్సిక్లిన్ ఇస్తే గ్యానోడర్మా కల్పించేయాలి. ఆ గ్యానోడర్మా కూడా మంచి గుణం ఏంటంటే టాక్సిన్స్ ని బయటికి పంపించడంలో తోడ్పడుతుంది. ఓకేనా? ఇది టాక్సిక్లిన్ అనే దీని యొక్క ఉపయోగాలు. ఇక కొలెస్ట్రాల్, ఇది జాండిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మతిమరుపు ఉన్నా కానీ, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కానీ, బరువు పెరగడానికి, ఎత్తు పెరగడానికి అంటే నేను 25 years దాటిన సార్ లేదా 30 సంవత్సరాలు ఉన్నాను, నేను ఎత్తు పెరుగుతున్నా, కొలెస్ట్రాల్ వాడుతున్నా కాదండి. ఏదో 5 years, 3 years, 5 years, 10 years బిలో, ఒక 15 years బిలో ఉన్న వాళ్ళంటే వాడుకుంటే బాగుంటది. కానీ నాకు 25 years దాటినాయి, నేను హైట్ పెరుగుతానంటే పెరగరు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనోళ్ళు. అర్థమవుతుందా? పిల్లలకు కానీ ఇచ్చినట్లయితే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అంటే ఇది ఒక పాల పొడి, ఆవు యొక్క జున్ను పాలతో తయారు చేస్తారు కాబట్టి దీని గురించి మన లీడర్స్ చాలాసార్లు చెప్తూనే ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. చూడండి ఇక్కడ లో బీపీ, ఫీవర్, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పి, సైనసైటిస్, జాండీస్, మతిమరుపు, నిమోనియా, డెంగ్యూ, చికన్ గున్యం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా వాడుకోవచ్చు. ఇదొక్కటి వాడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటే కాదు సార్. దీంతో పాటు కొన్ని రకాల సప్లిమెంట్స్ యాడ్ చేసి ఇవ్వాలి. అడ్వాన్స్ గా వాడేటప్పుడు మాత్రము ఇలాంటివన్నీ రాకుండా మనము ఒక్కటి వాడుకోవచ్చు. ఈ రోజు కొలెస్ట్రాల్ వాడితే రేపు రెస్పోకేర్, ఆ తర్వాత ఆమ్లా, ఆ తర్వాత నోని, ఆ తర్వాత ప్లాక్సైల్, ఈ విధంగా ఒక సర్క్యులేషన్ లో రోజు కొన్ని రకాల సప్లిమెంట్స్ మనం వాడుకుంటే మనకి ఏ రోగం రాదు. అంతేగాని కొలెస్ట్రాల్ ఒక్కటి వాడితేనే ఇన్ని రకాల రోగాలు రావని చెప్పి ఇది ఒకటే వాడుకుంటే ఉండేరు. ఇంతసేపు చెప్పింది అదే. ఇప్పుడు ఇంతసేపు చెప్పినాయని కూడా డైలీ కొన్ని రకాలు వాడుకోండి. నేనైతే ఒక్కోసారి 10, 15, 20 కూడా వేసుకుంటాను. ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. మీకు చాలాసార్లు నేను డెమో కూడా చూపించాను, 15, 20 వేసుకొని వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎవరు కానీ భయపడకండి. ఓకే, ఇక చూడండి నోని. ఇక దీనికి ఉన్నటువంటి ఉపయోగాలు దేనికి లేవనిపిస్తుంది. ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లంకి ఇది వాడుకోవాలి. చూడండి ఇక్కడ హెడేక్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, వెంట్రుకలు ఊడుట, వాతం, బొల్లిగడ్డ, గ్యాస్ట్రిక్, మోనోపాజ్, మెన్సెస్ సమస్య, పైల్స్. మెన్సెస్ సమస్య అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, వైట్ డిశ్చార్జ్ ఉన్నా కానీ, గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, పైల్స్ సమస్య, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి మన శరీరంలో, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, ఒత్తిడి, అలసట, షుగర్ వ్యాధి, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, మలబద్ధకం, డెంగ్యూ, గొంతు నొప్పి, ఆస్తమా పై రోగాలకు సర్వరోగ నివారణలా పనిచేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ప్రతిరోజు ఒక నోని క్యాప్సుల్ అనేది వాడాలని. ప్రతిరోజు నోని సప్లిమెంట్స్ మనం ఒకటి వాడుకోవాలి. ఒక్క పూట వాడినా చాలు. అర్థమవుతుందా? ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఈ యొక్క నూనె అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఒకటి చూడండి, కిడ్నీ స్టోన్స్ ఎక్కడైనా రాసి ఉందా? కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వము. ఇంకొకటి, ఇది ముందు అడ్వాన్స్ గా వాడుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుంది. కానీ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఇవ్వకూడదు. అర్థమవుతుందా? మళ్ళీ అర్థం చేసుకోండి. ఇది వాడితే కిడ్నీ స్టోన్స్ వస్తుందా సార్ అనేటోళ్ళు ఉన్నారు. ప్రాబ్లం వచ్చిన తర్వాతనే ఇవ్వకండి, రాకముందు వాడితే ఏం కాదు. ఓకే, ఆమ్లా అనేది ఉసిరి. వీటి గురించి మీకు ప్రతిరోజు నోని అంటే ఏంది, ఇది ఒక మొరిండ సిట్రుపోలియా పండు అని తెలుసు, ఇవన్నీ చెప్తానే ఉంటాం. కాకపోతే ఈ ఒక్కదాని వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా ఈరోజు సప్లిమెంట్స్ గురించి అంటే, చాలా మంది సప్లిమెంట్స్ వాడుకోవడం లేదు. రైస్ బ్రాన్ ఆయిల్, గ్యానో పేస్ట్, నీమ్ పేస్ట్, వైట్నింగ్ పేస్ట్, టీ పొడి, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, డ్యూ గార్డెన్స్. ఎందుకంటే డెమోలో ఇవే చెప్తాం కాబట్టి అవే తెచ్చుకుంటారు. ఇన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయని కూడా చాలా మంది తెలియదు.
ఈ సప్లిమెంట్స్ వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. కనీసం ఇప్పుడైనా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నా. ఇక చూడండి ఆమ్ల. ఇది ఒక ఉసిరికాయ. ఇది హెడేక్, మైగ్రేషన్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లమ్స్, జీర్ణాశయంలో పుండ్లు అంటే జీర్ణాశయ అల్సర్లు అంటారు, అట్లాంటివి రాకుండా కాపాడుతుంది. కడుపు నొప్పి, ఎసిడిటీ, సైనసైటిస్, పిత్తాశయంలో రాళ్ళు మొదలగునవి ఉంటే ఈ యొక్క ఆమ్ల అనేది వాడుకోవాలి. ఇది డైలీ తిన్న తర్వాత రోజు 2 పూటలు, మార్నింగ్ ఒకటి, నైట్కి ఒకటి వాడుకోవచ్చు. ఓకేనా? ప్రతిది కూడా అడ్వాన్స్గా వాడుకున్నట్టువే ఉన్నాయి. ప్రాబ్లం ఉంటే వాడుకోవచ్చు, అడ్వాన్స్గా వాడుకోవచ్చు. ఇది ఎక్కువ సి విటమిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆమ్ల అనేది ఎక్కువగా సి విటమిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఒకవేళ గాయాలు కానీ మనకు తగిలినట్లయితే తొందరగా గాయాలు మానిపోవడానికి ఉపయోగపడుతుంది. ఇక రెస్పోకేర్, గొంతుకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ రెస్పోకేర్ అనేది వాడాలి. చూడండి, నిమోనియా, సైనసైటిస్, గొంతు ఇన్ఫెక్షన్స్, ట్యాన్సిల్స్ అంటే గవదబిల్లలు అంటారు కదా, అక్కడ గొంతు దగ్గర ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, కఫము, దగ్గు, కఫం అంటే తెమ్మడ అంటారు కదా, తెమ్మడ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, దగ్గు, ఆస్తమా మొదలగు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క రెస్పోకేర్ అనేది రోజు తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి. అడ్వాన్స్ గా వాడేటప్పుడు ఒకటే వాడుకోండి, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? అడ్వాన్స్ గా వాడేటప్పుడు 2 పూటలు వాడకపోయినా ఒక పూట వాడుకోండి. మార్నింగ్ కొన్ని సప్లిమెంట్స్ వాడుకుంటే ఈవినింగ్ కొన్ని సప్లిమెంట్స్ వాడుకోండి. సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమైతలేదు. చాలా మందికి సప్లిమెంట్స్ వాడాలంటే ఒక భయంగా ఫీల్ అవుతున్నారు. ఏం ప్రాబ్లమ్స్ రావండి, రియల్. నీమ్ క్యాప్సిల్స్, ఇది వేపాకులతోన, వేప గింజలతోన తయారు చేస్తారు. చూడండి, కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, మూత్ర సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు కానీ, షుగర్ వ్యాధి ఉన్నా కానీ, పైల్స్, మొటిమెలు, స్కిన్ ప్రాబ్లమ్స్, దంత సమస్యలు, రక్త శుద్ధి అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ యొక్క నీమ్ క్యాప్సిల్ అనేది వాడతాం. ఓకే, ఇది కూడా తిన్న తర్వాతనే వాడుకునేది. రోజు 2 పూటలు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇంకొకటి, నీమ్ క్యాప్సిల్ ని వేరే విధంగా ఉపయోగించవచ్చు. మొటిమలు ఉన్న వాళ్ళు నైట్ పడుకునేటప్పుడు ఎక్కడైతే మొటిమలు అయినాయో ఆ మొటిమల దగ్గర ఈ నీమ్ క్యాప్సిల్ ని, దాంట్లో లిక్విడ్ రూపంలో ఉంటది, ఆ లిక్విడ్ ని ఎక్కడెక్కడ మొటిమలు అయినాయో ఆ మొటిమల మీద అంటించాలి. తొందరగా మొటిమలు పోవడానికి సహకరిస్తుంది. ఈ రోజు నైట్ పెట్టుకుంటేనే రేపు పగులయ్యే వరకు మళ్ళీ మాయమైతే అనుకునేరు. ఆ విధంగా ఒక 1 వీక్ 2 వీక్స్ వాడితే మీకు రిజల్ట్ వస్తుంది. అంతేగాని మన వాళ్ళు ఏమనుకుంటారు, సార్ చెప్పిండు కదా ఈ రోజు నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటే రేపు వరకు తగ్గిపోవాలనుకుంటారు. నో. ఓకే, నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అనేది కలబంద. ఇది చాలా ముఖ్యమైనటువంటి సప్లిమెంట్స్. చూడండి, ఇది స్కిన్ కేర్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మొటిమలు రాకుండా కాపాడుతుంది. వెంట్రుకలు ఊడే సమస్య ఉన్నవాళ్ళు, చుండ్రు, హెడేక్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, మెన్సెస్ సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, థైరాయిడ్, పుండ్లు, చిన్న చిన్న పుండ్లు అవుతాయి కదా కొంతమందికి, కడుపు నొప్పి, మలబద్ధకం, ఎసిడిటీ, పిత్తాశయంలో రాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అందులో ఈ యొక్క అలోవెరా కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవాలంటే అలోవెరా క్యాప్సిల్స్, సప్లిమెంట్స్ రోజు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోండి. వీటిలో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి, కొన్ని రకాల పోషకాలు అధికంగా ఉంటాయి, కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. దీనిలో సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి మినరల్స్ వల్ల మనం తినేటటువంటి ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకేనా?
ఇక ఫ్లాక్సైల్. ఫ్లాక్సైల్ అంటే అవిసె గింజలతో తయారు చేసినటువంటి ఆయిల్. ఇది న్యూమోనియా, ఆస్తమా, టాన్సిల్స్, మలబద్ధకం, పెరాలసిస్, మెడ నొప్పి, బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, హై బీపీ, షుగర్, హార్ట్ అటాక్, వెయిట్ లాస్, బ్రెయిన్ ప్రాబ్లం, మెన్సెస్ సమస్య, కఫము, దగ్గు, మోనోపాజ్, అంగస్తంభన, వాతం, పిస్తుల, నిద్రలేమి. చూడండి, ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాడుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అంగస్తంభన అంటే కొంతమందికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బాయ్స్ కి. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఫ్లాక్సైల్, ఎనర్జీ బూస్టర్, కోఎంజిమ్ Q10, ఎల్ఆర్జినైన్, స్పిరులినా, అలోవెరా ఇవి గాని వాడుకుంటే వాళ్ళకి సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. అర్థమైందా? ఇదొక్కటి వాడితేనే మొత్తం పనిచేస్తదని అనుకోకండి. దీంతో పాటు కొన్ని రకాల సప్లిమెంట్స్ యాడ్ చేసుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతది. ఓకే. ఇవన్నీ బై ప్రాక్టికల్‌గా నేను చాలా రకాల అన్ని రకాల సప్లిమెంట్స్ వాడి కూడా చూశాను. మంచి రిజల్ట్ కూడా ఉన్నాయి. అక్షరాల నిజం. చూడండి, గ్లూకోజమైన్ ఇది బోన్ హెల్త్ గురించి ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు, బోన్ ఫ్రాక్చర్, చికన్ గున్యా, కాళ్ళ నొప్పులకు, గుజ్జు పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. మన మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి, బోన్స్ లో గుజ్జు ఇంప్రూవ్ అవ్వడానికి ఈ యొక్క గ్లూకోజమైన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది తిన్న తర్వాత రోజు 2 పూటలు మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి. ఈ రోజు సప్లిమెంట్స్ బట్టి మీరు విన్నదాన్ని బట్టి కొన్ని రకాల సప్లిమెంట్స్ అయినా మీరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నా. తెచ్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. చూసే వాళ్ళకి మీరు మంచిగా అనిపిస్తారు. మనమే ఎప్పుడు నీరసంగా అనిపించినట్లు, డల్‌గా అనిపిస్తే నువ్వే ఇలా ఉన్నావు నాకేం చెప్తావురా అని మనుషులు అనుకుంటారు. బయటికి చెప్పరు. అది గమనించుకోండి. ఇక చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. సీబక్త్రాన్. సీబక్త్రాన్ సప్లిమెంట్స్ కూడా మన ఇంట్లో ఉండాలి. ఇది ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటే ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏంది? మనం తినే ఆహారం జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుందని అర్థం. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుందంటే షుగర్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రాకుండా చేస్తాయి. తలనొప్పి, టాన్సిల్స్ ప్రభావం తగ్గిస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలని బయటికి పంపించేస్తుంది. అధిక శక్తిని, ఇమ్యూనిటీ పవర్‌ని ఇస్తుంది. అధిక శక్తిని కూడా ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది. షుగర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్య రాకుండా చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మన ఫేస్‌లో గ్లోనెస్ పెంచడము, మన శరీరం అనేది మృదువుగా ఉండేటట్లుగా తయారు చేస్తుంది. ఇది భోజనం తర్వాత రోజు 2 పూటలు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓకే. త్వరగానే అయిపోగొట్టేస్తా. కొంచెం సప్లిమెంట్స్ గురించి డీప్‌గా చెప్పాలనే ఉద్దేశంతోన టైం ఎక్కువైతుంది. మాక్సిమం 6-10 వరకు సబ్జెక్ట్ అయిపోతది. చూడండి ఇక్కడ క్రిల్ ఆయిల్. చూడండి, ఒక్కొక్క సప్లిమెంట్స్ ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది చూడండి. మన వాళ్ళు అంటారు నూనె, అన్నిట్లో నూనె ఉంది, అన్నిట్లో క్రిల్ ఆయిల్ ఉంది, అన్నిట్లో ఆమ్ల ఉంది. అంటే మన యొక్క సప్లిమెంట్ మల్టిపుల్‌గా పనిచేస్తాయి. దీనిలో కొన్ని కొన్ని రకాల పోషకాలు, కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇవి వాడతాము. అర్థమైతుందా? అది అర్థం చేసుకోండి. చెడు కొవ్వు కరిగిస్తుంది. మన స్కిన్‌ని తేమగా ఉండేటట్లు చేస్తది. గుండె జబ్బులను నివారిస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ అనే కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. చెస్ట్ పెయిన్ చాలా మందికి లేడీస్‌కి మధ్య కాలంలో చెస్ట్ పెయిన్ అని చెప్పి చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు క్రిల్ ఆయిల్ ఇయ్యండి. గ్యానోడర్మ్ ఇవ్వండి. అలోవెరా ఇవ్వండి. అలాగే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వండి. ఇది యాంటీబయాటిక్స్‌గా కూడా పనిచేస్తుంది. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటే నివారిస్తుంది. కీళ్ళ వాతం ఉన్నా గాని ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత రోజు 2 పూటలు ఒక్కొక్కటి వేసుకోవాలి. లేదంటే రోజుకొకటి వేసుకున్నా సరిపోతది క్రిల్ ఆయిల్. ఎక్కువగా హెవీ ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు 2 వాడుకోవచ్చు. మామూలుగా అయితే ఒకటే వాడుకోవచ్చు.
ఇక మ్యాచ్ డ్రైవ్ చూడండి. మ్యాచ్ డ్రైవ్ అనేది ఇది ఒక ఆయిల్. మనం 2 వీలర్ కి 4 వీలర్ కి ఆయిల్ సర్వీసింగ్ చేస్తాం కదా. ఆయిల్ సర్వీసింగ్ చేసినప్పుడు ఈ మ్యాచ్ డ్రైవ్ అనేది ఆ ఆయిల్ తో పాటు బయట దొరికేటటువంటి ఆయిల్ తో పాటు మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాచ్ డ్రైవ్ ఆయిల్ గాని అందులో కలిపి, అంటే ఒక 50 సార్లు 100 సార్లు మిక్స్ చేసి కలిపి ఆ ఆయిల్‌లో గాని కలిపినట్లయితే ఎన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి చూడండి ఇక్కడ. దీనిని 4 వీలర్, 2 వీలర్‌లలో వాడుకోవచ్చు. దీనిని ఆయిల్ సర్వీస్ చేసే సమయంలో వాడాలి. బయటి ఆయిల్‌తో పాటు ఇది ఒక 50-100 సార్లు షేక్ చేసి కలపాలి. మైలేజ్‌ని పెంచుతుంది. దీనివల్ల ఉపయోగం ఏందంటే మైలేజ్‌ని పెంచుతుంది. వెహికల్ పికప్ ఉంటుంది. పొల్యూషన్‌ను రానివ్వదు. పిస్టన్‌ను స్మూత్‌గా ఉంచుతుంది. ఇంజిన్ చెడిపోదు. ఎక్కువగా మైలేజ్ ఇస్తుంది. పికప్ పెంచుతుంది. స్పీడ్ పెంచుతుంది. పిస్టన్ అనేది చెడిపోదు. తొందరగా బోర్కు రాదు. మనకు పొల్యూషన్ కూడా బయటికి రాకుండా చేస్తది. అర్థమైందా? ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క మ్యాచ్ డ్రైవ్‌లో ఉన్నాయి. మ్యాచ్ డ్రైవ్ అంటే ఏంది? ఎవరికైనా 2 వీలర్ గాని, 4 వీలర్ ఉన్నోళ్ళకి ఆయిల్ సర్వీసింగ్ చేసేటప్పుడు మనం మ్యాచ్ డ్రైవ్‌ని కూడా కలపమని చెప్పండి. వాళ్ళకియ్యండి. అగ్రి గురించి సాయంత్రం నిరంజన్ సార్ చెప్తాడు. ఒకసారి నేను మళ్ళొకసారి సార్ చెప్పినాక కూడా మళ్ళీ వివరిస్తాను. నో ప్రాబ్లమ్. ఎంత మోతాదులో వాడాలనేది మీకు తర్వాత వివరిస్తాను. ఓకే. డీప్ క్లీన్జింగ్ ఆయిల్. ఇక స్కిన్ ఫార్ములా 9 లోకొచ్చేస్తే డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఇది ఫేస్ పైన ఉన్నటువంటి డస్ట్‌ని తొలగించడానికి మనం ఎక్కడో ఆహ్, బయటికి వెళ్లి మళ్ళీ వస్తాం కదా. బయటికెళ్ళినప్పుడు కొంత డస్ట్ అనేది మన ఫేస్ పైన ఉంటది. ఆ డస్ట్‌ని రిమూవ్ చేయడానికి, లేదంటే నల్ల మచ్చలు ఉన్నప్పుడు గాని చూడండి ఇక్కడ ఇది ఫేస్ ఇదెప్పుడు వాడాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అప్లై చేసినప్పుడు ఇది ఎక్కువ సేపు పెట్టుకొని ఉండకూడదు. అప్లై చేయాలి. వెంబడే ఒక తెల్లని క్లాత్ అంటే లైట్ కూల్ వాటర్‌తోన ఫేస్ పైన అప్లై చేస్తూ తెల్లని బట్టతోన ఇది మొత్తము క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత ఎస్‌పీఎఫ్ 40, ఎస్‌పీఎఫ్ 30, ఎస్‌పీఎఫ్ 15 ఏదైనా ఒకటి వాడుకోండి. దాని తర్వాత లేదంటే యూత్ ఎలిక్సిర్ అయినా వాడుకోండి. లేదంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అయినా వాడుకోండి. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ యొక్క డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ పైన ఉన్నటువంటి డస్ట్‌ని రిమూవ్ చేయడానికి, నల్ల మచ్చలు ఉన్నప్పుడు గాని, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గాని ఈ యొక్క డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఉపయోగిస్తాం. ఇంతకుముందు నా ఫేస్ బాగానే తెల్లగా ఉండే సార్. ఇప్పుడు మాత్రం నల్లగా అయిపోతుంది అనుకునేవారు కూడా ఈ యొక్క డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది వాడాలి. కానీ మీకు తెలిసినటువంటి అప్లైన్ దగ్గర పూర్తిగా నాలెడ్జ్ తీసుకొని వాడండి. ఓకే. ఎలా అంటే అలాగా ఒక్కటి వాడితేనే నల్ల మచ్చలు పోవు. ఒక్క ప్రొడక్ట్ వాడితేనే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ పోదు. అందులో ఇదొక భాగం. ఓకే. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. కొన్ని రకాల సప్లిమెంట్స్ కల్పిస్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతదని. మీరు అడ్వాన్స్‌గా మామూలుగా వాడుకునేటప్పుడు ఇదొక్కటి వాడుకోవచ్చు. నల్ల మచ్చలు ఉన్నాయి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయడం జరుగుతది. ఓకే. చూడండి ఇదే మ్యాచ్ డ్రైవ్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను. అగ్రి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక మన దగ్గర కొన్ని లిప్‌స్టిక్స్ ఉంటాయి. లిప్ బాల్మ్స్ ఉంటాయి. లిప్ బాల్మ్స్ కూడా ఉంటాయి. అంటే మనకు చాలా మందికి తెలియదు. లిప్ బాల్మ్స్ ఉంటాయని తెలియదు. లిప్ బాల్మ్స్ కూడా ఉంటాయి. కెమికల్ లేకుండా ఆర్గానిక్‌లో ఉంటాయి. చూడండి ఈ లిప్‌స్టిక్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఒకటే లేకుంటాయి. కొంతమంది థిక్‌గా ఉన్నయి వాడుకుంటారు. కొంతమంది నార్మల్‌గా వాడుకుంటారు. మనకి ఏది నచ్చితే అది తెచ్చుకోవచ్చు. ఇక నెయిల్ పాలిష్ ఉంటాయి. అంటే మనం గోర్ల పెయింట్ అంటాం కదా. బయట మనకు మొత్తం కెమికల్‌తో ఉంటాయి. ఇక్కడ ఆర్గానిక్‌లో ఉంటాయి. ఇవి వాడుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే మనము గోర్లకు పెట్టుకొని అలాగే తినేస్తుంటాం. కొంత కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంటది. ఇది ఆర్గానిక్ కాబట్టి నో ప్రాబ్లమ్. ఇది మనం తినేసినా గానీ ప్రాబ్లమ్ లేదు. చెప్పండి ఎవరికైనా సరే. చూడండి ఇది కూడా లిప్‌స్టిక్. ఇది కాజల్. అంటే మనము కాటుక అంటాం గదా. పిల్లలకి కాజల్ పెట్టొచ్చు.
ఇక ఇది ఒక బాడీ సోప్, ట్రూమన్ బాతింగ్ బార్. ఇది బాయ్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, 120 రూపీస్ ఉంటుంది. కానీ మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉండేటట్లు చేస్తుంది. మా ఇంట్లో వాడేటటువంటి సబ్బులు అన్ని వాడతాం. నెలలో ఒక్క సబ్బు అని కాదు, జర్ము ప్రొటెక్షన్, క్రిమి క్లిన్సింగ్ బార్, ట్రూమెన్ బాతింగ్ బార్, ఈ 3 రకాలు వాడుతుంటాం. ఎందుకంటే మనకు బయట సబ్బులు సంతూర్ వాడితే రెగ్జోనా వాడదు, రెగ్జోనా వాడితేనంటే చింతలు పడదు. ఒక్కటే వాడాలి. ఇక్కడ అలాంటి ఏం లేదు. కానీ ఒకటేంటంటే కొంతమందికి ఒక నీమ్ సోప్ మాత్రమే పడదు మన దాంట్లో. నీమ్ సోపు 53 రూపాయలు తక్కువ ధరకు వస్తుందని చెప్పి అదే మొత్తం డజన్లు తీసుకెళ్తారు మనోళ్ళు. కానీ నీమ్ సబ్బు అనేది అందరికి పడదు. అది కానీ అలవాటు అయితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. అంటే మన ఫేస్ పైన మచ్చలు రావు, ఫేస్ పైన పింపుల్స్ రావు. కానీ కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్ లో ఒక 1 వీక్ 2 వీక్స్ అన్నప్పుడు అలవాటు కానప్పుడు కొంచెం పింపుల్స్ రావడము, కొంత ఫేస్ అనేది ఆ ముడతలు, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నీమ్ సోప్ అనేది. ఇప్పుడు మనం బయట సంతూర్ సబ్బు నచ్చకపోతే చింతాలు తెచ్చుకుంటాం, మెడిమిక్స్ తెచ్చుకుంటాం, రకరకాల వాడుతుంటాం. ఇక్కడ మాత్రం ఏంటి, ఈ సబ్బు వాడినప్పటి నుంచి నాకు ఇట్లా అయిందని చెప్పి దీన్ని మార్చాం. ఈ కంపెనీనే మారుస్తాం కానీ ఈ సబ్బు కాకుండా ఇంకోటి ట్రూమెన్ బాతింగ్ బార్ వాడుకోవాలి, జర్మ్ ప్రొటెక్షన్ వాడుకోవాలని చెప్పి మన వాళ్ళకు ఐడియా రాదు. ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే సబ్బు వాడేటప్పుడు ఓన్లీ బాడీకి మాత్రమే వాడండి. ఫేస్కు మాత్రము ఫేస్ క్రీమ్స్ వాడండి. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మీరందరూ సబ్బులు తీసుకొచ్చి ఫేస్లకు వాడితే కొంచెం మీ ఫేస్ ఖరాబ్ అయింది అనుకునే వాళ్ళు ఉంటే ఎలాంటి అపోహ చెందకండి. ఇవన్నీ కూడా బాడీ సోప్స్, ఫేస్ సోప్స్ కాదు. ఫేస్కు ఫేస్ క్రీమ్ వాడుకోండి. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది, ట్రూమెన్ ఫేస్ వాష్ ఉంది. అర్థమవుతుందా? విటమిన్ సి జెల్ ఉంది, విటమిన్ సి ఫోమ్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఓకేనా? ఇక ట్రూమెన్ ఫేస్ వాష్, ఇది ఫేస్ వాష్. ఓకే, ఇది బాయ్స్ వాడుకోవచ్చు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేదేమో లేడీస్ వాడుకోవచ్చు. ఇంకొకటి బాయ్స్ అన్నారు కదని చెప్పి బాయ్సే వాడుకోవాలని కాదు, ఇద్దరు కూడా వాడుకున్న ప్రాబ్లం లేదు. ఇది ఇది ఇద్దరు వాడుకోవచ్చు. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కూడా ఇద్దరు వాడుకోవచ్చు. లేదంటే సపరేట్ వాడుకుంటే మీ ఇష్టం. హెయిర్ ఆయిల్ అనేది చూడండి, మన వెంట్రుకలు ఊడిపోకుండా చేస్తుంది. స్టార్టింగ్ లో మీకు వెంట్రుకలు ఊడిపోతున్నాయనే ఫీలింగ్ రావచ్చు. కానీ కంటిన్యూగా మీరు ఒక 2 వారాలు 3 వారాలు ఒక 1 మంత్ వాడిన తర్వాత మళ్ళీ కొత్త వెంట్రుకలు రావడం జరుగుతుంది. అసలు హెయిర్ ఆయిల్ ఎప్పుడు వాడాలన్నది మీకు తెలిసి ఉండాలి. హెయిర్ ఆయిల్ ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడు వాడండి. మన యొక్క హెయిర్ ఆయిల్ అనేది నైట్ పడుకునేటప్పుడు మసాజ్ చేసుకోండి. మార్నింగ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపుతోన స్నానం చేయండి. మీ వెంట్రుకలు అనేవి ఊడిపోవు. డేలో ఈ హెయిర్ ఆయిల్ వాడినట్లయితే కొంచెం వెంట్రుకలు రింగులు తిరిగినట్లుగా అలా కనిపిస్తాయి. ఎందుకంటే మనం డస్ట్ లోకి వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది. నైట్ పడుకునేటప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకుని పడుకోండి. మార్నింగ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపుతో స్నానం చేయండి. వెంట్రుకలు ఊడే సమస్య ఉంటే పోతుంది. ఓకే. ఇక చెర్రీ బ్లౌజమ్ బాడీ బటర్, ఇది కూడా పిల్లలకు మనం బాడీకి అప్లై చేయొచ్చు. చెర్రీ బ్లౌజమ్ అనేది పిల్లలకు మనం ఇస్తుంటాం కదా, కొంతమందికి బయట కొన్ని కెమికల్స్ సంబంధించినటువంటివి ఏదో ఇస్తుంటాం. అవన్నీ ఏమి ఇవ్వకుండా మన దగ్గర ఉన్నటువంటి చెర్రీ బ్లౌజమ్ అనేది బాడీకి అప్లై చేయొచ్చు. మొత్తం లైట్ గా కొంచెం తీసుకొని బాడీ అంతా అప్లై చేయొచ్చు. ఓకే. ఇక అష్యూర్ ర్యాప్చర్ డ్యూ, ఇది ఒక స్ప్రే. మనము అంటే చెమట గురించి అని లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ వాడుతుంటాం కదా. కొన్ని రకాల స్ప్రేలు కూడా మన దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇందులో 3 రకాలు ఉంటాయి. ట్రూమ్యాన్ లో ఒక 2 రకాలు ఉంటాయి. ఇది కూడా మనము కొన్ని రకాల స్ప్రేలు కూడా మనకు లభిస్తాయి. కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి. అష్యూర్ క్యాప్చూవ్ పర్ఫ్యూమ్ స్ప్రే, కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి, కొన్ని స్ప్రేలు ఉంటాయి. అలాగే
మనకు నచ్చిన అంటే ఒక 6 రకాలు ఉంటాయి. ఏది నచ్చితే అది తీసుకోండి. ఓకే. ఇది తీసుకోమని నేను చెప్పాను. ఎందుకంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. చాలా మంది ఇది రేట్ ఎక్కువ ఉంటదని చెప్పి కొనట్లేదు గానీ, హ్యాండ్ వాష్ అనేది చాలా బాగుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో హ్యాండ్ వాష్ పెట్టుకోండి. కొంచెం లైట్‌గా ఇది మనం అంటే వాడే విధానం బట్టి కొంచెం తీసుకున్నా గానీ ఎక్కువగా నురుగొస్తుంది. చాలా డీప్‌గా క్లీన్ అవుతుంది. బయట ఉన్నటువంటి డెటాల్ అని రకరకాలుగా ఉంటాయి మనకు. అవి ఎక్కువగా కెమికల్స్‌తో కూడుకున్నటువంటివి. ఇందులో కెమికల్స్ తక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగించవు. నా మాట విని ప్రతి ఒక్కరి ఇంట్ల ఈ హ్యాండ్ వాష్ ఖచ్చితంగా ఉండాలి. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా తెచ్చుకోండి. ఇక కాంప్లెక్సన్ బార్. ఇది కూడా మంచి స్మెల్ వస్తది సోపు. పిల్లలు వాడొచ్చు, పెద్దవాళ్ళు వాడొచ్చు. ఈ సబ్బు బాడీ సోప్ ఇది. చాలా బాగుంటుంది. ఇక జెర్మ్ ప్రొటెక్షన్ ఇది పెద్దవాళ్ళు వాడుకోవచ్చు. ఎవరైనా పింపుల్స్ ఉన్న వాళ్ళు గూడా చర్మం కొంచెం అక్కడక్కడ చర్మం పైన అంటే మన శరీరం పైన చిన్న చిన్న కురుపులు మాదిరిగా చాలా మందికి కొన్ని స్కిన్ అలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ జెర్మ్ ప్రొటెక్షన్ సోప్ వాడుకోండి. ఇది ఫేస్‌కి వాడుకున్న ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏందంటే కొంత అలవాటు కావాలి. కొంతమందికి అంటే ఒక్కరొక్కరి శరీరం ఒకలాగుంటది కాబట్టి కొంతమందికి పడకపోవచ్చు. పడకపోతే కొంచెం ఫేస్ బ్లాక్ అనిపిస్తది. స్టార్టింగ్‌లో 1 వీక్. రెండో వారం కంటిన్యూ చేస్తే మళ్ళీ షైనింగ్ అయితది. ఏదైనా సరే చూడండి స్టార్టింగు ఒక వస్తువు నుంచి వేరే వస్తువుకు మనం వెళ్ళినప్పుడు అది మనకు కొత్తగా అనిపిస్తది కాబట్టి కొంత బ్లాక్ అనిపిస్తది. సబ్బుల విషయంలో. అదే కంటిన్యూ‌గా మనం వాడినట్లయితే అది మళ్ళీ మన బాడీకి అలవాటయితది కాబట్టి, మన ఫేస్‌కి అలవాటయితది కాబట్టి, అది మళ్ళీ మన ఫేస్‌లో షైనింగ్‌నిస్తది. ఓకే. హ్యాండ్ అండ్ బాడీ లోషన్. ఇంతకుముందు మనం చెర్రీ బ్లాసమ్ చెప్పినట్లే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ కూడా ఉంటది. పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే. బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. చేతులకు, కాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అన్నది ఫేస్‌కి వాడుకోరు. ఓన్లీ బాడీకి మాత్రమే. ఇక పోర్స్ ప్రెస్ బాడీ టాల్కమ్ పౌడర్. ఇది 2 రకాలు ఇందులో కూడా 2 రకాల పౌడర్స్ ఉంటాయి. ఇది బాయ్స్ వాడుకోవచ్చని జెప్తారు. ఇంకొకటి యెల్లో కలర్ ఉంటది. అది బాయ్స్, లేడీస్ ఇద్దరు వాడుకోవచ్చు. ఇది బాయ్స్ వాడుకోవచ్చు. దీనిలోని ఇంకొకటి యెల్లో కలర్‌లో ఉంటది. అది బాయ్స్ వాడుకోవచ్చు, లేడీస్ వాడుకోవచ్చు. అంటే ఇన్ని రకాల ప్రొడక్ట్ మీకు ఉంటాయని మీకు గుర్తు చేస్తున్నాను. ఫేస్ పౌడర్స్ ఇవి. మన వాళ్ళు చాలా సార్లు చెప్పారు. చార్కోల్ ఫీల్ అప్ మాస్క్. అంటే ఇది గాని మనం ఫేస్ పైన అప్లై చేసుకొని తీసివేసినట్లయితే మన ఫేస్‌లో ఉన్నటువంటి డస్ట్‌ని మొత్తం రిమూవ్ చేయడానికి ఈ నల్ల మచ్చలు ఉన్నప్పుడు గాని, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గాని, ఫేస్ నల్లగా అయినప్పుడు గాని, ఈ యొక్క చార్కోల్ పీల్ అప్ మాస్క్ గాని అప్లై చేసుకొని వాడి దీన్ని తీసినట్లయితే ఫేస్‌లో ఉన్నటువంటి మృత కణాలు మొత్తం క్లోజ్ అయిపోయి ఫేస్‌లో ఉన్నటువంటి డస్ట్ మొత్తం బయటికెళ్ళిపోతుంది. ఇక ఫ్లోర్ క్లీనర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఇచ్చేది ఫ్లోర్ క్లీనరే కాబట్టి. దీని గురించి చెప్పండి నాకు కూడా. ఓకే. ఈ ఆ! టాయిలెట్ క్లీనర్ కూడా తెలుసు. ఎందుకంటే రాగి పైన, ఇత్తడి చెంబు పైన వేసి చాలా మనం డెమోలు ఇస్తుంటాం. ఓకే. ఫ్లోర్ క్లీనర్ తెలుసుగా. లైజాల్ బేస్‌లో ఫ్లోర్ క్లీనర్ వాడతాం. ఆల్ట్రా స్వబ్. దీని డెమో అందరికొచ్చు గదా! తెలుసుకోండి. తెలవకపోతే ఈ డెమో తెలుసుకోండి. దీని డెమో తెలుసుకోండి. ఇది ఆల్ట్రా వాష్ అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్. మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు సార్ అంటే, వాషింగ్ మిషన్ లేకపోయినా గానీ బట్టలు నానబెట్టి గూడా ఉతికేస్తే ఆ డస్ట్ అనేది మొత్తం పూర్తిగా రిమూవ్ చేస్తుంది. చాలా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ యొక్క ఆల్ట్రా వాష్ అనేది. వాషింగ్ మిషన్ ఉన్నా వాడుకోవచ్చు. వాషింగ్ మిషన్ లేకున్నా గూడా నానబెట్టి గూడా బట్టలు ఉతుక్కోవచ్చు. ఇక డిష్ వాష్.
దీని గురించి చాలా మంది తెలియదు. ఇంకా విమ్ బార్ దగ్గర ఉన్నారు. విమ్ సోపే వాడుతున్నారు. ఈ డిష్ వాష్ అనేది బాసన్లు తోమడానికి ఉపయోగిస్తాం. ఎక్కువగా మనకు ఆయిల్ ఉండదు. బాసన్లు కూడా చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. సార్ మీకెట్లా తెలుసు అంటే నేను తోముతా కాబట్టి అప్పుడప్పుడు అన్ని చెక్ చేస్తుంటా. ప్రతిది కూడా చూస్తుంటా నేను. ఇవన్నీ నేను ప్రాక్టికల్‌గా చూసి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పినయన్ని మా ఇంట్లో ఉంటాయి. ఓకేనా సార్? ఇక సర్ఫ్ పౌడర్. ఇప్పటివరకు మనం ఏం తెచ్చుకున్నాం మీకు మళ్ళీ గుర్తు చేయాలనా? ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, వాషింగ్ మిషన్ లిక్విడు, గ్యానో పేస్టు, నీమ్ పేస్టు, ఏదో ఒక నీమ్ సోపు, రైస్ బ్రాన్ ఆయిలు, హెయిర్ ఆయిలు అవే తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు చూసారు కదా! ఇప్పటివరకు ఎన్ని రకాల సప్లిమెంట్స్ వచ్చాయి, ఎన్ని రకాల ప్రొడక్ట్ వచ్చాయి చూసారు కదా! ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు. మన వెస్టీజ్ షాప్‌లో ఇవన్నీ ఉంటాయి. ఓకే. తెలియని వాళ్ళుంటే తెలుసుకొని తెచ్చుకుంటారని మీకు చూపిస్తున్నాను. ఇది సర్ఫ్ పౌడర్. ఇది కూడా మనం బట్టలు నానబెట్టి ఉతికేయొచ్చు. వాషింగ్ మిషన్ ఉంటే కూడా వాషింగ్ మిషన్‌లో కూడా వాడవచ్చు. ఇక ప్రోటీన్ పౌడర్ పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, పిల్లలు హైట్ పెరగనీకే, పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా యాక్టివ్‌గా ఉండడానికి ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది డైలీ పాలల్లో ఒక స్పూన్ కలిపి ఇవ్వండి పిల్లలకి. 3 ఇయర్స్ అబోవ్ నుంచి ఇయొచ్చు. దీనిపైన 7 ఇయర్స్, 8 ఇయర్స్ అని రాసుండొచ్చు. మీరు 3 ఇయర్స్ అబోవ్ నుంచి పిల్లలకు ప్రోటీన్ పౌడర్ ఇయ్యొచ్చు. ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఓకే. చాక్లెట్స్ వారానికి ఒక చాక్లెట్ తెచ్చివ్వండి పిల్లలకి. ఓకే. ఇక్కడ ప్రోటీన్ బార్ అని ప్రోటీన్ స్నాక్ బార్ అని 2 రకాల చాక్లెట్స్ ఉంటాయి. పిల్లలకి చాక్లెట్ వారానికి ఒకటి ఇచ్చినా మంచి ఎనర్జీ ఉంటది. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ ఇది. పిల్లలకి పాలల్లో కలిపి ఈరోజు ప్రోటీన్ పౌడర్ ఇస్తే రేపు ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వండి. వాళ్ళకు టిఫిన్ ప్లేస్‌లో ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా తినిపించండి. మంచి ఎనర్జీ ఉంటది. మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. చిన్న చిన్న సర్ది, దగ్గు, జలుబు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? ఇది మనం కామన్‌గా పాలల్లో కాకుండా మామూలుగా కూడా తినొచ్చు. అంత బాగా టేస్ట్ ఉంటుంది. పిల్లలే తినమని అని చెప్పి పెద్దలు తినకుండా ఉండరు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఓకేనా లీడర్స్? ఇది వాటర్ ప్యూరిఫైయర్ పిక్చర్. కొంతమందికి దీనిపైన అవగాహన లేక ఇది బాగా క్లీన్ చేస్తలేదు, పని చేస్తలేదని మరి ఇట్లా కొన్ని కొన్ని అపోహలొస్తున్నాయి. ఇది మనం 30,000 పెట్టి వాటర్ ప్యూరిఫైయర్ కొనలేని వాళ్ళు ఈ వాటర్ పిక్చర్ తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మంచి వాటర్‌ని మనకు క్లీన్ చేసి ఇస్తుంది. ఓకే. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 4000. ఇక కొన్ని రకాల స్ప్రేలుంటాయి. కొంతమంది నేను సప్లిమెంట్స్ వేసుకోలేను సార్. నేను టాబ్లెట్ మింగలేను సార్ అని అనుకునే వాళ్ళకు మన దగ్గర మల్టీవిటమిన్ స్ప్రేలుంటాయి. అంటే ఆ స్ప్రే అనేది నాలుక కింద స్ప్రే చేసుకుంటే మల్టీవిటమిన్ లభిస్తుంది. మల్టీవిటమిన్ వల్ల మనకు అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కొన్ని రకాల విటమిన్స్‌ని మనకు ఉత్పత్తి చేస్తుంది. ఇక చూడండి విటమిన్ సి. ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. మనకు ఈ ఆస్తమా, సర్ది, దగ్గు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. మెయిన్ పాయింట్. ఓకే. విటమిన్ సి అనేది పిల్లలకు కూడా మనము స్ప్రే చేయొచ్చు. తిన్న తర్వాత నాలుక కింద 2 స్ప్రేలు చేయాలి. ఇక విటమిన్ బి12. నాకు విటమిన్ బి12 తక్కువుంది సార్. నాకు రక్తం తక్కువుంది సార్. నాకు హిమోగ్లోబిన్ తక్కువుంది సార్ అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ విటమిన్ బి12 అనేది కూడా స్ప్రే రూపంలో ఉంటుంది. వాడుకోండి. విటమిన్ డి. కొంతమందికి నా పిల్లలు పెరుగుతలేరు సార్. వాళ్ళలో ఎదుగుదల లేదు. వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ లేదు. బోన్స్ మృదువుగా ఉన్నాయి. బోన్స్‌లో గట్టిదనం లేదు అనుకునే వాళ్ళు ఈ బోన్ హెల్త్ గురించి విటమిన్ డి అనే స్ప్రే ఉంటుంది. ఇది కూడా నాలుక కింద 2 సార్లు తిన్న తర్వాత స్ప్రే చేసుకోండి. ఇక మల్టీవిటమిన్ గమ్మీస్. పిల్లలకి చాక్లెట్స్ రూపంలో ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ ఇవ్వండి. వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడు గాని, ఎక్కడికెళ్ళినప్పుడు గాని ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా ఈ మల్టీవిటమిన్ గమ్మీస్ ఇవ్వడం వల్ల మల్టీవిటమిన్స్ వాళ్ళకి లభిస్తాయి. వాళ్ళు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.
వాళ్ళ బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. ఒక డబ్బా తెచ్చుకుంటే నెల మొత్తం వస్తాయి. ఇక మనం 2 నెలలు కూడా చేయొచ్చు. 2 రోజులకు ఒకటిస్తే. ఓకే. ఇక ఇది ఆల్రెడీ మీకు చాలా సార్లు తెలుసు. కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, సీఎండీ మినరల్ డ్రాప్స్ ఇవి. దీంట్లో మనకు 60 రకాల మినరల్స్ ఉంటాయి. మన శరీరానికి మినరల్స్ చాలా అవసరం. మనం ఎంత ఫుడ్ తిన్నామా, ఎంత నాన్ వెజ్ తిన్నామా అనేది కాదిక్కడ. మనం తినే ఆహారము సరిగ్గా జీర్ణం అయితుందా లేదనేది కావాలి. మినరల్స్ గాని లేకపోతే మనం తీసుకునే ఆహారము జీర్ణం గాదు. మినరల్స్ అంటే ఏంటివి? ఖనిజాలు తెలుగులో. కొంతమంది మినరల్స్ అంటే అదొక్కటే తెలిసుంటది మళ్ళీ ఇంకేందో తెలియదు. మినరల్స్ అంటే 60 రకాల ఖనిజాలుంటాయి ఇందులో. ఈ యొక్క సీఎండీ మినరల్ డ్రాప్స్ అనేవి 1 లీటర్ బాటిల్‌లో పెద్దవాళ్ళైతే 7 డ్రాప్స్ వేసుకొని తాగండి. చిన్న పిల్లలకైతే ఒక 12 ఇయర్స్ బిలో వాళ్ళకి 4 డ్రాప్స్ 1 లీటర్‌కి 4 డ్రాప్స్ వేయండి. 12 ఇయర్స్ అబోవ్ అయితే 7 డ్రాప్స్ వేసుకొని తాగండి. దీనిలో అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఈ యొక్క సీఎండీ మినరల్ డ్రాప్స్ కలిపినటువంటి వాటర్ తాగితే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అయితాయి. మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మనం తీసుకునే ఆహారం జీర్ణం అవుతుంది. మనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా కాపాడుతుంది. ఓకేనా? చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. రేట్ ఎక్కువుందని చెప్పి మనం తెచ్చుకోలేకపోతాం గానీ, తెచ్చుకొని వాడి చూడండి మీకే తెలుస్తది. ఇక స్టివియా ఇదొక సప్లిమెంట్. ఇది షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటాం. ఇది చిన్న క్యాప్సూల్ రూపంలో ఉంటది. ఇది మనం చాయ్‌లో గాని, చిన్న గ్లాస్ వాటర్‌లో గాని, వేడి వాటర్‌లో గాని, చిన్న టీ గ్లాస్ వాటర్‌లో టీలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇక ఫైబర్ మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, మలబద్ధకం అంటే ఏంటి? మోషన్స్ ఫ్రీగా లేని వాళ్ళు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, పరిగడుపున మీరు ఫేస్ వాష్ చేయకముందే పరిగడుపున గోరువెచ్చని వాటర్‌లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. టైం లేదు. స్పీడ్‌గా చెప్పేస్తున్నాను. ఇది ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ అంటే బోన్ హెల్త్ గురించి కొంతమందికి నాకు మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. నాకు ఇమ్యూనిటీ పవర్ తగ్గుంది. నాకు నీరసంగా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అలసటగా ఉంది అనుకునే వాళ్ళు ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది పాలల్లో కలుపుకొని తాగొచ్చు. గోరువెచ్చని వాటర్‌లో కలుపుకొని కూడా తాగొచ్చు. ఓకేనా? ఇది వెస్టిజ్ ప్రోటీన్ పౌడర్. చిన్న పిల్లలకైతే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. ఇక ఎస్‌పీఎఫ్ 40 ఇప్పుడు మనం బయట ఫేస్ క్రీమ్‌లు వాడుతుంటాం. రకరకాల ఫేస్ క్రీమ్‌లు అంటే ఏంటివి? వాటి పేర్లు కూడా మర్చిపోయాను నేను. ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ సమ్ అని రకరకాల పేర్లుంటాయి గదా! అవన్నీ వాడుతుంటాం. వాటి ప్లేస్‌లో ఈ ఎస్‌పీఎఫ్ 40 మాయిశ్చరైజర్ ఈ 2 మిక్స్ చేసి గాని వాడుకుంటే మన ఫేస్ మంచి గ్లోనెస్ ఇస్తుంది. దీనిపైన కొంచెం ఫేస్ పౌడర్ వేసుకోండి. మనం ఎండకి వెళ్ళినా గాని అది సూర్యకిరణాల వల్ల వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల వచ్చే ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే మన ఫేస్‌ని డ్యామేజ్ చేయకుండా, మృత కణాలు మన మన ఫేస్ పైన రాకుండా కాపాడుతుంది. ఈ ఎస్‌పీఎఫ్ 40 మాయిశ్చరైజర్ 2 మిక్స్ చేసి వాడుకోండి. బావుంటుంది. నేను ప్రస్తుతం వాడేది ఇదే. క్లిన్జర్ ప్లస్ టోనర్. చూడండి ఇది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత క్లిన్జర్ ప్లస్ టోనర్ అనేది ఇది కూడా మన ఫేస్‌ని క్లీన్ చేసుకోవడానికి. అంటే ఫేస్ వాష్ చేసినప్పుడు కొంత క్లీన్ అవ్వకపోయినా ఈ క్లిన్జర్ ప్లస్ టోనర్ వల్ల యూజ్ చేసి అప్లై చేస్తే ఏమైతదంటే ఫేస్ పైన ఉన్నటువంటి మృత కణాలు మొత్తం ఓపెన్ అయిపోతాయి. వాటిలో ఉన్నటువంటి డస్ట్ మొత్తం బయటికొచ్చేస్తుంది. ఈ క్లిన్జర్ ప్లస్ టోనర్ వల్ల ఆ డస్ట్ మొత్తం బయటికి రావడం వల్ల నల్ల మచ్చలకు గాని, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, ఫేస్ ముడతలుగా ఉన్న వాళ్ళు గాని, ఈ యొక్క క్లిన్జర్ ప్లస్ టోనర్ కూడా అప్లై చేసుకోవాలి. ఏ సందర్భంలో వాడాలనేది దీని గురించి క్లారిటీ తీసుకొని వాడుకోండి. ఇది అప్లై చేసిన వెంబడే ఒక తెల్లని క్లాత్‌తోన మొత్తం క్లీన్ చేసుకోవాలి. దీనికి ఒక మిస్టేక్ జరిగింది. మా భార్య ఏం చేసిందంటే క్లిన్జర్ ప్లస్ టోనర్ పెట్టుకొని ఫేస్ అంతా నైట్ మొత్తం పెట్టుకొని పడుకుంది. మార్నింగ్ లేసి చూసేవరకి ఫేస్ కొంచెం బ్లాక్ అనిపించింది. అందుకే తెలియకపోతే ఏమైతది తెలుసుకొని వాడండి. ఇది వాడుకొని ఎంబడే తీసేయాలి. క్లీన్ చేసుకోవాలి. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నట్లుగా అట్లాగే పెట్టుకొని ఉండకూడదు.
సేమ్ పప్పాయ స్క్రబ్. ఇది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు గాని ఇది వాడాలి. కానీ మొటిమలు, పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఓన్లీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వాడుకోండి ఈ పప్పాయ స్క్రబ్ అనేది. ఇదేం చేస్తదంటే పప్పాయతోని తయారు చేస్తారు. ఇది పేస్ పైన ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఒక నిమిషం పాటు ఉంటే ఎక్కువ. ఒక్క నిమిషం లోపలనే మళ్ళీ లైట్ కూల్ వాటర్‌తోన పేస్ట్ మొత్తం అప్లై చేసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక మేకప్ రిమూవర్. బయట మనం రకరకాల మేకప్‌లు యేసుకుంటున్నాం. ఆ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి మన దగ్గర ఆర్గానిక్‌లో మేకప్ రిమూవర్ గూడా ఉంది. ఇక బ్లెమిష్ జెల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనకు పింపుల్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంటారు. పింపుల్స్ తగ్గాలంటే ఈ యొక్క బ్లెమిష్ జెల్ నైట్ పడుకునేటప్పుడు ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ ఈ ఈ జెల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇదొక్కటి వాడాలనా సార్ అంటే లేదు. దీంతో పాటు గ్యానోడెర్మా, నీము, టాక్సిక్లిన్ అనే సప్లిమెంట్స్ కూడా వాడుకోవాలి. అలాగే ఫేస్ వాష్ వాడుకోవాలి. ఓకే. పింపుల్స్ ఉన్నవాళ్ళు. ఈ బ్లెమిష్ జెల్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి? నైట్ పడుకునేటప్పుడు. పింపుల్స్ ఉన్న దగ్గర అప్లై చేసుకోవాలి. యూత్ ఎలిక్సర్. ఇంతకుముందు నేను తెల్లగానే ఉంటి సార్. ఈ మధ్యలో నల్లగా అయిపోయినా అనుకున్న వాళ్ళు, లేకపోతే మీ ఫేస్ పైన ఫేస్ ముడతలు ముడతలు అయిన వాళ్ళు, చిన్న చిన్న నల్ల మచ్చలైన వాళ్ళు ఈ యొక్క యూత్ ఎలిక్సర్ అనేది వాడుకోవాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత క్లీన్జర్ ప్లస్ టోనర్ వాడుకోండి. తర్వాత డీప్ క్లీన్జింగ్ ఆయిల్ వాడుకోండి. ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క విటమిన్ సి సీరం, ఆ తర్వాత యూత్ ఎలిక్సర్, ఇట్లా ఒక సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ ప్రకారం వాడుకోండి. ఓకే. అండర్ ఐ సీరం. అండర్ ఐ సీరం అంటే కంటి చుట్టూ నల్లని వలయాల్లాగా ఏర్పడతది. అంటే నల్లగా అయిపోతుంటది. అక్కడ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటది. అక్కడ వేరే క్రీమ్‌లు ఏం వాడకూడదు. ఈ అండర్ ఐ సీరం అనేది అప్లై చేసుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోండి. ఓకే. లైట్‌గా ఒక్కటి తెచ్చుకుంటే 2 నెలలొస్తది. మన వాళ్ళు వారానికే అయిపోగొట్టేస్తుంటారు. ఓకేనా? లైట్‌గా అప్లై చేస్తే సరిపోతది. ఒకేసారి మొత్తం ఒకేసారి అప్లై చేస్తే అప్పుడే తెల్లగా అయిపోదు. దానికి కూడా టైమ్ పీరియడ్ ఉంటది. ఎందుకంటే మన కంటి కింద అది నల్లగా అయిందంటే ఒక్క రోజులో 2 రోజులు అయింది కాదు. ఒక సంవత్సరం పాటు అది మెల్లమెల్లగా నల్లగా అయితూ వచ్చింది కాబట్టి 2, 3 నెలలు టైం పడతది. ఓకే. ఇక స్కిన్ ఫార్మల్ లైన్‌లోనే విటమిన్ సి సీరం. ఇది కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గాని, నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు గాని, ఫేస్ నల్లగా అయితున్న వాళ్ళు గాని అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే వాడుకోవచ్చు ఇది. డీప్ క్లీన్జింగ్ ఆయిల్. ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ ఇది. డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫేస్ నల్లగా అవుతుంది. ఫేస్‌లో గ్లోనెస్ రావాలనుకున్న వాళ్ళు, బ్లాక్ డాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఒకటి మెన్షన్ చేసుకోవాలి. దీనికొక సీక్వెన్స్ ఉంటది. ఫస్ట్ ఫేస్ వాష్ అని, తర్వాత క్లీన్జర్ ప్లస్ టోనర్ అని, ఆ తర్వాత డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అని, తర్వాత మాయిశ్చరైజర్ అని, ఆ తర్వాత యూత్ ఎలిక్సర్ అని, లేదంటే యూత్ ఎలిక్సర్ కాకపోతే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అని, ఇట్లా ఒక సీక్వెన్స్ ఉంటది. ఇంక అయిపోయిందండి. లాస్ట్ జస్ట్ ఒక 3 మినిట్స్‌లో అయిపోతది. చూడండి దీని ఎగ్జాంపుల్ చూడండి. మన దగ్గర డెటాల్ ప్లేస్‌లో నీమ్ సబ్బు ఉంది. మీకు తెలిసి ఉండాలి. బయట డెటాల్ ప్లేస్‌లో ఇక్కడ నీమ్ సబ్బు ఉంది. ఇక బయట మనకు మూవ్ అనే పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంటది. దాని ప్లేస్‌లో మన దగ్గర వెస్కేర్ ఉంది. సెన్సిలియన్ అని మనకు టీవీలలో చూపిస్తారు. సెన్సిలియన్ ప్లేస్‌లో మన దగ్గర వైట్నింగ్ పేస్ట్ ఉంది. ఇక ఫుట్ క్రీమ్ ప్లేస్‌లో చూడండి బయట మనకు ఫుట్ క్రీమ్ ఉంటది. దాని ప్లేస్‌లోనే మన దగ్గర వెస్టిజ్‌లో ఉన్నటువంటిది ఫుట్ క్రీమ్ ఉంది. మీరు ఒకసారి ఇక్కడ రేట్స్ చూడొచ్చు. బయట వస్తువుకి రేట్ ఎక్కువుంది. మన దగ్గర రేట్ తక్కువుంది. అది గమనిస్తున్నారా మీరు? చూడండి ఇక్కడ. సెన్సిలియన్‌కి 148 ఉంది. మన దగ్గర వైట్నింగ్ పేస్ట్‌కి 128, 125. 2 పని ఒకటే. మనది ఆర్గానిక్, అది కెమికల్. అయినా మన దగ్గరనే రేట్ తక్కువుంది. ఒక్కసారి మీరు గుర్తు చేయండి. వేరే వాళ్ళకి చెప్పండి. రేట్ ఎక్కువుందని అనే వాళ్ళకి చెప్పండి. టైం అయిపోయింది కాబట్టి కొంచెం స్పీడ్ చేస్తున్నాను. ఇక బయట ఆలివ్ ఆయిల్ ఉంది. మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. చూడండి 1 లీటర్‌కి ఎంత అయితుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు మన దగ్గర 225కి 1 లీటర్ వస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్, స్వచ్ఛమైన ఆయిల్ బయట చూడండి. ఇక్కడ చూడండి. మనది అక్కడ బయట ఫేస్ మిల్క్ ఉంటుంది. అక్కడ కూడా మాయిశ్చరైజర్ ఉంటది. మన దగ్గర ఆర్గానిక్‌లో మాయిశ్చరైజర్ ఉంటది. ఓకే.
బయట దానికి 325, మన దగ్గర 248 వస్తుంది. చూడండి ఇక్కడ ఫాగ్, ఇక్కడ మన దగ్గర ట్రూ మ్యాన్. అర్థమైంది కదా? రేట్ కంపేర్ చేసుకోండి. 299 ఉంది, ఇక్కడ మన దగ్గర 231 ఉంది. ఇవన్నీ చూపించండి. ఎవరైతే రేట్ ఎక్కువ అంటారో వాళ్ళకి చూపించండి. మన దగ్గర టూత్ బ్రష్ కూడా ఉంటాయి. మనకు అక్కడ బయట ఒకటి 89 ఉంటాయి, మన దగ్గర 4కి 208. ఇక్కడ మనకు కోల్గేట్ ప్లేస్ లో మన దగ్గర నీమ్ పేస్ట్ ఉంది. ఇక వెస్లిమ్ షేక్ అండి. వెస్లిమ్ షేక్ అంటే వెయిట్ లాస్ పర్పస్ లో వాడుకోవచ్చు. వెయిట్ లాస్ కాకుండా కూడా ఇంకొకటి, మనం యాక్టివ్ గా ఉండడానికి కూడా, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూడా ఈ యొక్క వెస్లిమ్ షేక్ అనేది వాడవచ్చు. వెస్లిమ్ షేక్ ఎప్పుడు వాడాలంటే తినడానికి ముందు, మనకి ఎప్పుడైతే ఆకలి అనిపిస్తుందో అప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి. మార్నింగ్ పూట, మధ్యాహ్నం పూట, నైట్ పూట తినడానికి ముందు తాగాలి. వెస్లిమ్ షేక్ తాగిన తర్వాతనే, ఎవరైతే వెయిట్ లాస్ కోసం ఈ వెస్లిమ్ షేక్ వాడుతున్నారో, వెయిట్ లాస్ సప్లిమెంట్స్ వాడేటప్పుడు నైట్ పూట అన్నం తినకండి. ఓన్లీ ఒక చపాతి కానీ ఒక రోటీ కానీ తినండి. మీకు ఆకలి అనిపించినప్పుడల్లా వెస్లిమ్ షేక్ కలుపుకొని తాగండి. మీకు ఎనర్జీని ఇస్తుంది, అలాగే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వును కరిగిస్తుంది. ఇది 2 in 1 గా పనిచేస్తుంది. ఇక మన దగ్గర కొన్ని రకాల లిప్స్టిక్స్ ఉన్నాయి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. అక్కడ ఒక 10 రకాల లిప్స్టిక్స్ ఉంటాయి. అక్కడ మీకు చూపిస్తారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక మౌత్ వాష్, మన నోట్లో దుర్వాసన రాకుండా, పిల్లల నోట్లో దుర్వాసన రాకుండా, అంటే కొన్ని పోషకాల లోపం వల్ల, కొన్ని విటమిన్స్ లోపం వల్ల నోటి లోపల దుర్వాసన రావడం జరుగుతుంది. అట్లా నోట్లో స్మెల్ రాకుండా ఉండడానికి మనం బ్రష్ చేసిన తర్వాత ఈ యొక్క మౌత్ వాష్ అనేది నోట్లో కొంచెం వేసుకొని మళ్ళీ బయటకు పంపించేయాలి. అలాగే ఇక్కడ చూడండి, ఫేస్ క్రీమ్ SPF 30 ఉంటుంది, SPF 15 ఉంటుంది, SPF 40 ఉంటుంది. 3 రకాల ఫేస్ క్రీమ్లు ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. ఇది మన సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. ముఖం పైన మంచి షైనింగ్ వస్తుంది. సూర్యకిరణాల వల్ల వచ్చే హానిని మన ఫేస్ పైన కలగకుండా కాపాడుతుంది. అతినీలలోత కిరణాల వల్ల వచ్చే హాని అనేది మన ఫేస్ కు జరగకుండా ఫేస్ ను కాపాడడానికి ఈ యొక్క SPF 30, SPF 40, SPF 15 అనే క్రీమ్స్ సన్ డిఫెన్స్ గా ఉపయోగపడతాయి. ఇక మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ వెస్కేర్ గురించి. ఇది పెయిన్ రిలీఫ్ క్రీమ్. ఇది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాడచ్చు, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు. ఇది మన వెస్టేజ్ లోనే లభిస్తుంది. ఇక కాంబయోటిక్స్ అని చూడండి, షుగర్, జలుబు, మలబద్ధకం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వాడవచ్చు. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నవారు కూడా వాడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది శరీర అన్ని భాగాలకు శక్తిని ఇస్తుంది. ఇది భోజనం తర్వాత రోజుకొకటి వేసుకోవాలి. ఇక ఫుడ్ ప్యాచెస్, మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను బయటికి లాగడానికి ఈ యొక్క ఫుడ్ ప్యాచెస్ ఉపయోగపడుతుంది. ఈ రోజు మీకు అన్ని రకాల ప్రోడక్ట్ గురించి కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా సరే కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంటది. ఎందుకంటే మన వాళ్ళకి అన్ని క్లియర్ గా చెప్పాలన్న ఉద్దేశం, మళ్ళీ ఈ సబ్జెక్ట్ అనేది చెప్పడానికి రాదు కాబట్టి కొంత ఎక్కువ టైం తీసుకున్నాను. గురూజీ క్షమించాలి. ఇక యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అంటే వెంట్రుకలు గట్టిగా ఉండడానికి, వెంట్రుకలలో కెరోటిన్ ప్రభావం అనేది, అంటే ఎక్కువగా యాక్చువల్గా వెంట్రుకలలో కెరోటిన్ తగ్గిపోయినప్పుడు వెంట్రుకలు ఊడిపోయే సమస్య వస్తుంటది. దీంట్లో కర్లీ హెయిర్ అని ఉంటది కదా, అంటే ఈ యొక్క షాంపూలు కూడా మొత్తం 6 రకాల షాంపూలు ఉంటాయి. వెంట్రుకలు స్మూత్ గా ఉండడానికి ఒక షాంపూ ఉంటది, వెంట్రుకలు గట్టిగా ఉండడానికి ఒక షాంపూ వాడచ్చు. అన్ని కలిపి వాడుకుంటే ఇంకా బెస్ట్. ఓకేనా? దీంట్లో ఒక్కొక్కరికి ఒక షాంపూ అనేది, ఇప్పుడు మనం బయట క్లీనింగ్ ప్లస్ అని, చిక్ షాంపూ అని, రకరకాల హెడ్ అండ్ షోల్డర్ అని వాడుతుంటాం కదా, ఇక్కడ కూడా ఒక్కొక్కరి వెంట్రుకలు ఒక షాంపూ మనం వాడుకోవచ్చు. అందరికి ఒకటే పని చేయదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది స్మూత్ ప్రొటెక్టివ్ కెరోటిన్ లేయర్. వెంట్రుకలు స్మూత్ గా ఉండడానికి ఈ షాంపూ ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ ఫైనల్ వచ్చేసి గ్యానో పేస్ట్. ఇది చిగుళ్ళ నొప్పి రాకుండా, పండ్లు గట్టిగా ఉండడానికి ఈ యొక్క గ్యానో పేస్ట్ అనేది
ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. అంటే ఎక్కువ ప్రొడక్ట్ ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. క్షమించాలి. ఎందుకంటే చాలా మంది బిజీ ఉంటారు. నాకు కూడా టైం అయింది. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా హోస్ట్ తీసుకోండి సార్. నాకు కొంచెం టైం లేదు. రిక్వెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు హోస్ట్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ సార్. ఇవాళ నాకైతే సిఎన్టీ ప్రోగ్రామ్ కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కటి నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాకు మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను కొంచెం బిజీ ఉన్నాను. నాకు టైం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. సూపర్ సెక్షన్ సార్ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు చెప్పిన సెక్షన్కు. ఇప్పుడే నేను కూడా సెక్షన్ ఇనుకుంటా రోడ్ మీదకి వెళ్ళాను. ఒక అబ్బాయి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఇట్లా చూపించి విన్నాడు. చాలా నాకు సంతోషంగా ఉంది. ఈరోజు కూడా ఒక ఆయన నేను సాయంత్రం టాబ్లెట్లు అవి తీసుకుంటా అని చెప్పాడు సార్. ఆ సార్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందట. ఇప్పుడు సార్ చెప్పిన సెక్షన్కి చాలా రుణపడి ఉండాలని నేను చాలా టెన్షన్లో మంచిగా సంతోషంగా ఉన్నాను. ఇంకా 100 మందికి చెప్పాలని సార్ ఇంకా చాలా మంచి సెక్షన్ చెప్తున్నాడు. చాలా ధన్యవాదాలు సార్కు. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. చెన్నకేశవ సార్ సూపర్ సబ్జెక్ట్ మేడం. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ ఎక్కడ పోయినా ఇట్లా దొరకదు. ఎక్కడ మన పెద్ద పెద్ద మీటింగ్లకు పోయినా ఇట్లా డబ్బుల గురించి దొరుకుతుంది, కానీ ఇంత మంచి సబ్జెక్ట్ ఎక్కడ దొరకదు. ప్రతి సబ్జెక్ట్ అనేది స్క్రీన్ మీద కనిపించే విధంగా ప్రతి క్లియర్ కట్ గా ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పింది మేడం. ఇంత మంచిగా చెన్నకేశవ సార్ సబ్జెక్ట్ అంటేనే నాకు చాలా ఇష్టం. కానీ అందుకనే ఇష్టం, ఎందుకంటే ప్రతి విషయం క్లియర్ కట్ గా చాలా బాగా చెప్తాడు. చాలా నిదానంగా చాలా మంచిగా చెప్తాడు. థ్యాంక్ యూ చెన్నకేశవజీ. చాలా మంచిగా చెప్పారు. సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్ సబ్జెక్ట్. నీ వల్ల ఒక 10 మంది మారినా సార్, నేనైతే ఖచ్చితంగా మారినా. నేను మారేది కాక కొంతమందికి చాలా మందికి ట్రై చేసిన జూమ్ లోకి తెప్పియాలని. వచ్చేటోళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బ్రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో ఎక్సలెంట్ సెషన్ మేడం. ఎందుకంటే ఈ రోజు మనం ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు అవసరాలు. సో ఇలాంటి అవసరాలను మనం ఆదాయాలుగా మార్చుకోవడానికి, ప్లస్ మనం ఆరోగ్యంగా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ లో క్వాలిటీ ఉండాలి, అదేవిధంగా క్లారిటీ ఉండాలి, ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అనేది. సో అలాంటి ఈ టైంలో ఈ సమయంలో మనకి ఇలాంటి సెషన్ అనేది రావడం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి సెషన్ ఇచ్చారు. ఏంటంటే ఈరోజు అవసరాలని ఆదాయాలుగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఈరోజు వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది. సో అలాంటి ప్లాట్ఫామ్ లో మనం అందరూ ఉన్నాం. సో అందుకే మనం ఏదైతే మనకు అవసరమో ఖచ్చితంగా అవి మనం ఈ యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో వాడాలని చెప్పేసి ఈ రోజు మంచి క్లారిటీ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెన్నకేశవ సార్ మనకు మంచి సెషన్ ఇచ్చారు మేడం. ఆ ప్రొడక్ట్ పరంగా, తర్వాత మనకు బయట కొన్ని రకాలైనటువంటి డౌట్స్ అడుగుతుంటారు. ఆ డౌట్స్ కూడా మనకి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా అడుగుతారు అనేటువంటి దాని మీద కూడా మనకు చాలా క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు టుడే సెషన్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. ఈరోజు చెన్నకేశవ్ సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మొత్తం సప్లిమెంట్స్, బ్యూటీ కేర్, అలాగే మనకి అన్ని కూడా వచ్చేసినాయి. చాలా చాలా ఎక్సలెంట్ సారు. ఏంటంటే ఏ బిజినెస్ లో కూడా ఇంత క్లియర్ గా క్లారిటీగా తెలుసుకోరు చెప్పారు, కానీ మన బిజినెస్ లో ఎంత క్లియర్ గా క్లారిటీగా సార్ మొత్తం ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ చెన్నకేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. ఈరోజు చాలా బాగుంది సెషన్ అనేది. సప్లిమెంట్స్ మీద అందరికీ కూడా ఒక అవగాహన అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంప్రీజీ గుడ్ మార్నింగ్. విశేష్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సార్ చెన్నకేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. స్ట్రీమ్ మీద దానిలో చూయించుకుంటూ దానిలో గురించి ప్రతి ఒక్క సప్లిమెంట్స్ గురించి వివరాలు చెప్పినందుకు చాలా మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ వెస్టిజ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ చెన్నకేశ్వర్జీ. ఇలా ఆల్ ప్రొడక్ట్స్ అన్ని ప్రొడక్ట్స్ కవర్ అయినాయి. ఇలా ప్రొడక్ట్స్ లో భాగంగా సూపర్ ఎక్సలెంట్. అందుకే నేర్చుకోండి. రోజు చెప్పేది ఏంటంటే నేర్చుకోండి. నేర్చుకున్నది మనం ఏం ప్రొడక్ట్స్ వాడతలేము అనేది రాసుకోరు కదా, ఇలా ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకోండి. బ్యూటీలో ఒక 2-3 ప్లస్ ఇంట్లో వాడుకునే అన్ని హ్యాండ్ వాష్ కానీ చాలా చెప్పింది కదా, స్ప్రేస్ ఏంటంటే మనం వాడుతుంటే దాని ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే స్ప్రే ఇంత బాగుంది కదా, హ్యాండ్ వాష్ ఇంత బాగుంది కదా, ఈ బ్యూటీ మన బయట వాడుతున్నాం కదా, అవి తీసేసి మనం వాడుకోండి. అవి వాడుతుంటే మనకు అర్థమైపోతుంది. సార్ గారు మాట చెప్పింది కదా, రోజు ఫీల్డ్కి వచ్చింది, ఇక్కడ నల్గొండ డిస్టిక్ కి ఫీల్డ్కి వచ్చింది, హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఆ రోజు నైట్ మన ఇంటి దగ్గర ఉండే అక్టోబర్ 16 అనుకుంటా, అక్టోబర్ 16 తారీఖు మన ఇంటి దగ్గర ఉండడం జరిగింది. ఇంట్లో చూసి పరిచయం అయిపోయింది అన్నట్టు. అవన్నీ ఏం సార్ ఇవన్నీ అంటే అన్ని మనం వాడుకునే సప్లిమెంట్స్ కానీ స్క్రీమ్స్ కానీ అన్ని ఇంట్లో అన్ని వాడుకునే. అది చూసి పోయి నేను కూడా అట్లా చేసుకోవాలి సార్ అని చెప్పేసి సిఎన్సీలలో అందరు తీసుకుంటారని కాదు, డబ్బులు వస్తుంటే తీసుకుంటాం ఇక్కడ. అందుకే మనం డబ్బులు రావాలంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్లు వాడాలి. చూడండి, అందుకే కొన్ని తీసుకోండి. మీరు సిఎన్సీ మేము ఏం చెప్తాం సార్ అంటారు, కానీ ఎన్ని ప్రోడక్ట్లు వాడుతున్నారని ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇవాళ ఎన్ని చెప్పిండి, ఎన్ని ప్రోడక్ట్లు చెప్పిండి ఇవాళ. దాన్ని బట్టి చూసి నీకు కావాల్సినవి హోమ్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది పక్కకు పెట్టండి. హెల్త్ కేర్, ఈ 3 అయితే కంపల్సరీ కావాల్సిందే కదా ఓకేనా. అందుకే ఎక్కువ ప్రోడక్ట్లు వాడడానికి 100% యూజ్ ద ప్రోడక్ట్ అనేది. అందుకే యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. అందుకే నువ్వు ప్రోడక్ట్లు ఎక్కువ వాడితేనే నువ్వు చెప్పగలుగుతావు. ఇప్పుడు చాలా మందికి చెప్తుంటాం పాకెట్ స్ప్రే పెట్టుకోమని చెప్తుంటాం, జేబులో పెట్టుకొని మనం బస్సులో పోయేటప్పుడు ఏదో జర్నీ చేసేటప్పుడు ఇట్లా తీసి కొట్టుకున్నాం అనుకో, ఆ స్మెల్ చూసి అరే ఇంత బాగుంది కదా అనుకుంటారు. అలాంటి వానికి ఇవ్వచ్చు, మనం 100 రూపాయలు తీసుకుని ఒక ప్యాకెట్ స్ప్రే ఇవ్వచ్చు, మనకు 90 రూపీస్ పడుతుంది, వానికి 100కి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇట్లా టెక్నిక్ అన్నట్టు. ఇవన్నీ నువ్వు వాడితేనే చెప్పగలుగుతావు, లేకపోతే చెప్పలేవు. అందుకే దయచేసి అందరూ ప్రోడక్ట్లు వినడం కాదు, విన్నదాన్ని ఆచరించడం గొప్ప. అందుకే అలాగే ఇలా మనకు గురువారి మీటింగ్ ఉందమ్మా, ఒక 3-4 తీసుకొని క్లోజ్ చేసేసి, ఇక మనం లేపుతా ఉంటే ఆండ్రేజ్ చేస్తా ఉంటారు వీళ్ళు, ఓకేనా. ఓ 2-3 తీసుకో, రోజు ఇచ్చేటోళ్ళు చూసి కాకుండా కొత్త వాళ్ళే తీసుకొని ఓ 3-4 తీసుకొని క్లోజ్ చేసి. ఆల్రెడీ 6:30 అవుతుంది, మనకు మళ్ళీ 9కే ఉంది సార్ది. చాలా మంది ఉన్నారు కాబట్టి 1500 మంది అటెండ్ అవుతున్నారు, ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓకేనా. త్వరగా క్లోజ్ చేసి ఒక 3-4 తీసుకో. థ్యాంక్ యూ అమ్మా. అలాగే సాయంత్రం అగ్రికల్చర్ ఉంటది, ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఇప్పుడు 195 వచ్చిర్రు, సాయంత్రం 250-300 రావాలా. చూడండి ఇలా 195 మెంబర్స్ వచ్చిర్రు, తలా ఒక్కరిని తీసుకొచ్చుకున్నా గానీ 400 మెంబర్స్ అవుతారు. అది ఆలోచన ఉండాలి మనకి. ఇప్పుడు జయమ్మ మేడం కూడా చెప్పింది, ఎంతో మంది కాల్స్ చేసిన సార్, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు అదృష్టవంతులు. ఇక్కడ కూడా అంతే, చెప్పడం మన బాధ్యత. వస్తారా రారా వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ. అందరూ మీటింగ్ తొందరగా 9:30-10 బిలో అందరూ ఖచ్చితంగా నల్గొండకు అటెండ్ అవ్వండి. సాగర్ రోడ్ లో ఉంటుంది మనకు ఇందిరారెడ్డి ఫంక్షన్ హాల్ అని చెప్పేసి, నల్గొండలోనే. గురువారు బయలుదేరినంటే ఆల్రెడీ, మీరు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి శ్రీహరి మేడం అన్మ్యూట్ చేసుకోండి. లింగమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బాగా చెప్పారు మేడం, ఈరోజు సెక్షన్ బాగా అర్థమైంది, అన్ని సప్లిమెంట్ గురించి బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 3399 శ్రీశైల సార్ అన్మ్యూట్ చేసుకోండి.
సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే, శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మిస్టర్స్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు ప్రొడక్ట్ పైన నాలెడ్జ్ అంటే ఒక ట్రైనింగ్ కి వెళ్ళినట్టు ఆల్ ప్రొడక్ట్స్ మొత్తం గ్యాదర్ చేసి స్క్రీన్ పైన చూపించి చెప్పినందుకు చదువుకోనులకు కూడా ఇది ఇలా అని ఒక క్లారిటీ వచ్చింది మేడం. సూపర్ మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అల్వేల్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెన్నకేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది మేడం. సప్లిమెంట్ల గురించి గురించి చాలా మంచిగా అర్థమైంది మేడం. ఇవి మన వెస్టేజ్ సప్లిమెంట్లే కానీ వాడుకుంటే అందరికి బెనిఫిట్ మేడం. మేము కూడా యూజ్ చేస్తున్నాం. అడ్మాస్ మనకి ఏ ప్రాబ్లం లేకున్నా సరే అడ్మాస్ వాడుకుంటే మనకే బెనిఫిట్ మేడం. చాలా థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా తెలియని వాళ్ళకు కూడా తెలిసేట్లు చెప్పింది సార్. కొత్త వాళ్ళు చాలా ఉన్నారు జూమ్ లా, అర్థం చేసుకుంటారు అని కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రవలి రమేష్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు సార్ చాలా సూపర్ ఆల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు మేడం. ఏ రోజు కూడా జూమ్ లో ఇంత క్లియర్ గా రాలేదు మేడం. చాలా సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండి సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెక్షన్ చెప్పిండు సారు. ఉద్యోగం చేసుకుంటూ కూడా మన గురించి ఇంత టైం కేటాయించి చెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నకేశ్వర సార్కు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 3 ప్రోడక్ట్ల గురించి చెప్పింది మేడం. బ్యూటీ ఫార్ములా, హోమ్ నిత్యావసర వస్తువుల గురించి, సప్లిమెంటరీ గురించి మంచిగా నాకు అర్థమైంది మేడం. అర్థం కాని వాళ్ళకు కూడా ఇంత వివరంగా ట్రైనింగ్ చెప్పినట్టు 1 by 1 జీరో నుండి హీరో ఎట్లా కావాలి, మనం వాడుకుంటే బిజినెస్ వస్తుంది అనే ఆలోచనతో చెప్పింది మేడం. థ్యాంక్ యూ మేడం ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఇంకా చాలా మంది ఉన్నారు బట్ మనకి ఇక్కడ టైం లేదు కాబట్టి ఫీడ్బ్యాక్స్ తీసుకోవట్లేదండి. బట్ అందరి తరపున జూమ్ అందరి తరపున సార్ కి పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ చెన్నకేశ్వర్ సార్, మాకు మంచి సెషన్ ఇచ్చారు. అందరూ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చండి. బట్ ఇదివరకు కూడా సార్ చెప్పినప్పుడు నేను కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. బట్ నా దగ్గర ఇప్పుడు అప్పుడు సార్ చెప్పిన ఒక్కటి కూడా లేవు. అందుకే నేను ఇవాళ పెన్ను పెట్టి ఒక బుక్ లో రాసుకున్నాను. నాకైతే 3 pages అయ్యాయి. మీరందరు రాసుకున్నారా లేదా అని అది మీకు తెలుసు. బట్ రాసుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఇవాళ మనకి గురూజీ మీటింగ్ ఉంది, ఎంఎస్ఆర్ గురూజీది నల్గొండలో. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి ప్రమోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు వెళ్ళండి. అలాగే ఈవినింగ్ జూమ్ లో నిరంజన్ సార్ది అగ్రి సెషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ వెల్త్.